వెల్కమ్ టు వీఫీ న్యూస్ ఫ్యామిలీ డాక్టర్ అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ ఫౌండర్ గోలి వేణి గారు ఈ రోజు మనతో పాటు మన వీఫీ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. చాలా లాంగ్ టైం. yes మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. సార్ మనది వచ్చి అంటే అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్. ట్రస్ట్ హాస్పిటల్ అంటే ఇది ట్రస్ట్ పర్పస్ మీద పెట్టినటువంటి హాస్పిటల్ అంటారా? yes actually first of all myself and Dr. Venu Reddy. I'm a general surgeon and laparoscopic surgeon మేడం. అయితే ఈ హాస్పిటల్ పెట్టడానికి అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఎక్కువ మంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్ళాలి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 500 రూపీస్ ఫీజు అవుతుంది, ఓపీ ఫీజు. మెడిసిన్ కొనాలి అంటే ఒక 500 రూపీస్ అవుతుంది, ఒక టెస్టులు చేయించుకోవాలంటే ఒక 500 రూపీస్. అలాగా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒక 15,000 to 20,000 సంపాదించుకునే వ్యక్తి ఫ్యామిలీలో ఒకరిద్దరు ఒకసారి సిక్ అయితే ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక 2,000 నుంచి 3,000 5,000 వరకు ఖర్చు అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక మంత్ అంతా వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఒక మంత్ 2 మంత్ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందువల్ల ఏమైతుందంటే చాలా మంది ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడము, లేదా చదువుకున్న దగ్గర చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్ళడము, రోగం ముదురుకొని ఇంకా సీరియస్ అవ్వడము. సో డాక్టర్స్ అనే వాళ్ళు అందుబాటులో స్టాండర్డ్ డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది కాంప్లికేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రాబ్లమ్ ముదురు అయ్యేలాగా చేసుకుంటున్నారు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే డాక్టర్స్ అందుబాటులో ఉండాలని ఓపీ ఫీజు మేము 50 రూపీస్ పెట్టడం జరిగింది. గతంలో మనం 2-3 years బ్యాక్ ఇది సేమ్ మన ఛానల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు వీఫీలో చేసినప్పుడు కూడా మీరు 50 రూపీస్ అని అప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారు? అదే కొనసాగిస్తున్నాము. 8 మంది కన్సల్టెంట్లు అందరూ కూడా అంటే ఆఫ్థాల్, డెంటల్, గైనిక్, ఆర్థో, పిడియాటిక్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, ఫిజియోథెరపీ ఈ అందరు డాక్టర్స్ కూడా మనకి 50 రూపాయలకే వస్తారు. అండ్ మొన్న లాస్ట్ జనవరి నుంచి ఏం చేసినా 50 రూపాయలు కూడా తీసి ఆరోగ్యశ్రీ అండ్ నిరుపేదలకు ఇంకా ఏంటంటే 0 ఓపీ ఫీజు చేసినాం. ఈ అందరు డాక్టర్లు ఎప్పుడు వచ్చినా ఈవెన్ నైట్ 2 o'clock వచ్చినా కూడా మన ఓపీ ఫీజు 0 ఓపీ ఫీజు ఉంటుంది. అలానే వేణు గారు మీ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ అంటే 10 to 15 మెంబర్స్ వరకు కూడా ఐ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారని విన్నాం. ఇది ఎంత వరకు వాస్తవం? అవును మేడం, యాక్చువల్లీ మనకి అందరికి ఏంటంటే నేత్ర అనేది ఇంపార్టెంట్ థింగ్, కన్ను చూపు అనేది ఇంపార్టెంట్ థింగ్. ఆ ఉద్దేశంతో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి మనం ఏం చేసామంటే లాస్ట్ 6 months నుంచి సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా క్యాటరాక్ట్ సర్జరీస్, ఐ సర్జరీస్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. యూజువల్ క్యాటరాక్ట్ 55-60 years ఎబో వాళ్ళకి వస్తుంటది, మనకు ముసలి వాళ్ళకి ఆ కంటి ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో అండ్ ఈ 50 రూపాయల ఓపీ ఫీస్ తో పాటు మనం ఏం చేసామంటే మన ప్రతి డాక్టర్ రాసే మెడిసిన్ లో కూడా మనం 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. స్టాండర్డ్ మెడిసిన్ ఈవెన్ ప్రతి ఏ హాస్పిటల్ కూడా డాక్టర్ రాసిన స్లిప్లపై మెడిసిన్లపై ఇవ్వరు. సో మన మెడిసిన్ లో ఈవెన్ అడ్మిట్ అయిన పేషెంట్లకి అండ్ వచ్చి చూపించుకున్న పేషెంట్లకి ఓపీ అండ్ అవుట్ పేషెంట్ ఇద్దరు కూడా 20% మెడిసిన్స్ పై వస్తుంది. ల్యాబ్ టెస్ట్లలో కూడా 40% డిస్కౌంట్ ఇవ్వడం. అంటే అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కి కూడా మీ దగ్గర ఉంటుందంటారు? అవును, తక్కువ రేట్ లో అవుతుంది కంపేర్ టు బయట. ఇప్పుడు 1000 రూపాయలు అయ్యే దగ్గర మన దగ్గర 600 రూపాయలకి 500 రూపాయలకి అవుతుంది. అండ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కంపేర్ టు ఇప్పుడు ఏంటంటే మధ్యవర్తులు మనం వీళ్ళకి పర్సెంటేజ్ ఇవ్వడాలు. సో ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి మధ్యవర్తులకు మనం పర్సెంటేజ్ ఇవ్వడాలు ఇవన్నీ థింగ్స్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డాక్టర్ లేకపోవడం వల్ల మనం మేనేజ్ చేయగలుగుతాం. అది పీపుల్ కి చాలా హెల్ప్ డైరెక్ట్ పీపుల్ కి మనం సర్వీస్ ఇస్తున్నాం, తక్కువ రేట్ లో ఇస్తున్నాం. సాధారణంగా మనం చూసుకుంటూ ఉంటే కనుక ఎక్కువగా ఎవరైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ టాపిక్స్ మీద మనం వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మెయిన్లీ చూస్తూ ఉంటే షుగర్. ఎక్కడ చూస్తున్నా ఈ షుగర్ గురించే వింటూ ఉన్నాం. ఒకప్పుడు ఒక ఏజ్ ఒక 50+ వాళ్ళకు ఇలాంటి వాళ్ళకి షుగర్ ప్రాబ్లం అనేది వచ్చేది. ఇప్పుడు అసలు 50 years కాదు కదా, 5 years పిల్లల దగ్గర నుంచి కూడా షుగర్ ప్రాబ్లం అనేది మనం వింటూనే ఉన్నాం. అసలు షుగర్ ప్రాబ్లం అనేది ఎందువల్ల వస్తుంది అంటారు? చాలా మంది షుగర్ రావడానికి ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఏజ్ లిమిట్ ఉండేది. ఒకప్పుడేమో 55 ఏళ్ళు దాటిన తర్వాత 60 ఏళ్ళ దాకా షుగర్ ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 20 years 25 years, నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 4 years బాబు కూడా ఉన్నారు, 6 years పిల్లలు ఉన్నారు, 18 years పిల్లలు, 15 years పిల్లలు, అలా చాలా మంది ఉన్నారు. నా ఒక్క దగ్గర ఒక 5,000 to 10,000 వరకు పేషెంట్లలో డిఫరెంట్ రేంజ్ వాళ్ళు ఉన్నారు. అంటే 4 years to 90 years వరకు అందరూ ఉన్నారు. అయితే దీనికి అన్నిటి కారణాలు ఏమైతుందంటే ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి అయిపోయింది, అండ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, అంటే ఫిజికల్ వర్క్ యాక్టివిటీ తగ్గిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఆల్కహాల్ సిగరెట్ స్మోకింగ్ అనేది కూడా మోస్ట్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. లైఫ్ స్టైల్ వల్లనే మనకి షుగర్ అటాక్ అవడానికి రీజన్ అంటారు. అసలు షుగర్ లెవెల్స్ ఎంత వరకు ఉండాలంటారు? యాక్చువల్ అయితే మనది ఫాస్టింగ్ షుగర్ అండ్ తిన్న తర్వాత షుగర్ అండ్ పోస్ట్ ప్రాండల్ షుగర్ అని ఉంటుంది. ఫాస్టింగ్ షుగర్ అయితే ఇది 126 లోపల ఉండాలి మనకు. అది యాక్చువల్గా 120, 110 వరకు ఉండాలి, లోపల ఉండాలి. అండ్ ఇది తిన్నదైతే 180 to 200 లోపల మేనేజ్ చేయాల్సి వస్తుంది మనకు. అంటే షుగర్ మనకు వన్స్ ఒకసారి మన బాడీలో అటాక్ అయ్యింది అంటే కనుక అది కంటిన్యూటీగా మనం లైఫ్ టైం ఆ మెడిసిన్స్ యూజ్ చేయాలంటారా? అదైతే చాలా మందికి ఇప్పుడు నా దగ్గర మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మందికి ఏం ప్రాబ్లం అవుతుందంటే నాకు అనుకోకుండా ఏదో ర్యాండమ్ ఇప్పుడు పుండ్ అవుతుంది, లేదా గాయం అవుతుంది, దాన్ని మాంతలేదు, లేదా యూరిన్ ఎక్కువ వస్తుంది అనుకోకుండా ఏదో ర్యాండమ్ చెక్ చేస్తే 30-28 years వాళ్ళకి కూడా చెక్ చేస్తే 35 years కూడా చెక్ చేసి షుగర్ చూస్తే 300, 250, 180 అట్లా ఎక్కువగా చూపిస్తుంది. ర్యాండమ్ షుగర్ చూపిస్తే ఎక్కువ. సరే వాళ్ళు వచ్చి నా దగ్గరికి అడుగుతున్నారు, సార్ నేను మందులు వాడాలా,
వాడకపోతే ఏమవుతుంది? సో సింపుల్ లాజిక్ అవ్వాలి అంటే నేను మన బాడీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అసలు ఎలా మనకు తెలుస్తుంది అంటారు మన బాడీలో షుగర్ అటాక్ అయిందని ఏ విధంగా తెలుస్తుంది మనకి? సో చాలా మందికి ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటే సింప్టమ్స్ అందరికీ బయటపడవు. ఫస్ట్ ఎక్కువ మంది భయపడేది ఏంటంటే పుండు అవుతే మానవు. కొందరు కాళ్ళలో తిమ్మిర్లు వస్తుంటాయి, ఎక్కువ మంది కాళ్ళలో తిమ్మిర్లు వస్తాయి. మూడో థింగ్ ఏమవుతుంది అంటే యూరిన్ ఎక్కువ సార్లు రావడము, యూరిన్ ప్రెషర్ ఫ్రీక్వెన్సీ రావడాలు, ఆకలి ఎక్కువ అవడాలు, వాటర్ ఎక్కువ దప్పిక ఎక్కువ అవడాలు, ఈ లక్షణాలు కనబడతాయి. అనుకోకుండా చెక్ చేసిన తర్వాత వాడాలా వాడొద్దా, అసలు మందులు వాడాలా వాడొద్దా మీరు అడిగినట్టుగా. సో అసలు ఏమవుతుంది సార్ మందులు వాడకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా వాడాలా మందు కంటే మనం వాటర్ లో కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ కలిపాం, వాటర్ ఒక చిక్కదనం ఏమవుతుంది? చిక్కగా అవుతుంది. అదే విధంగా రక్తంలో కూడా ఉండాల్సిన లెవెల్ కంటే కొలెస్ట్రాల్ గానీ షుగర్ గానీ ఎక్కువ ఉంది అనుకోండి, రక్తం యొక్క చిక్కదనం ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చిక్కని ఫ్లోరిన్ వాటర్ మన పైపులలో పోతున్నాయి అనుకోండి, ఆ పైపులు కొన్ని రోజులకి ఏమవుతాయి? బ్లాక్ అయిపోయి సో అవి తొందరగా మూతపడతాయి. అదే విధంగా చిక్కడి రక్తం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ రక్తము, షుగర్ ఎక్కువ రక్తము మన కళ్ళల్లో, కిడ్నీల్లో, గుండెల్లో, బ్రెయిన్ లో ఉండే రక్తనాళాలు వెంట్రుకంత సన్నగా ఉంటాయి. ఈ రక్తనాళాలు మామూలుగా వయసు కొద్ది 60 ఏళ్ళకు, 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి మూసుకోవాలి. అలాంటిది చిక్కడి రక్తం అంటే షుగర్ ఎక్కువ రక్తం, కొలెస్ట్రాల్ ఎక్కువ రక్తం పోవడం వల్ల ఏమైతే తొందరగా బ్లాక్ అవుతాయి. దానివల్ల ఎప్పుడో 45 ఏళ్ళకు, 50 ఏళ్ళకు, 60 ఏళ్ళకి రావాల్సినటువంటి కిడ్నీ ప్రాబ్లం, కళ్ళల్లో మూసుకోపోతే కళ్ళ చూపు తగ్గుతుంది, గుండెల్లో మూసుకోపోతే గుండెపోటు, పక్షవాతం, బ్రెయిన్ కు మూసుకోతే పక్షవాతం, కిడ్నీలో మూసుకోతే కిడ్నీ ఒక పని తగ్గడం, కాళ్ళల్లో నరాలకు మూసుకోతే స్పర్శ తెలవకపోవడం, ఇవన్నీ ఎప్పుడో 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి రావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? ఎర్లీగా వస్తాయి. ఇప్పుడు 45-50 ఇయర్స్, ఫస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ మీకు 300, 400, 500 షుగర్ ఉన్న ఎక్కువ శాతం మందికి ఏం కాదు. ఫస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ మన బాడీ తట్టుకుంటది. వన్స్ షుగర్ అనేది వెంటనే ఎవరిని చంపదు, షుగర్ అనేది వెంటనే ఎవరు ఏం చేయదు. కానీ మీరు వాడకపోవడం వల్ల అంటే షుగర్ ని మెయింటెనెన్స్ తగిన పాలన చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్ యొక్క కెపాసిటీ తగ్గుతుంది. అంటే 60 ఏళ్ళకి రావాల్సిన, 70 ఏళ్ళకి రావాల్సిన ఏమైతే మీకు 45-55 ఏళ్ళకే మీ బండి యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే షుగర్ వన్స్ ఒకసారి మన బాడీలోకి అటాక్ అయింది అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని మెడిసిన్స్ వాడాలి, లేకుంటే దాని ఎఫెక్ట్ బాడీలో ప్రతి పార్ట్ మీద పడే అవకాశం. మీరు 60-70 ఏళ్ళకి రావాల్సింది 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి మీ లైఫ్ టైం తగ్గిపోతుంది. అంతే. గుండెపోటు ఒకసారి సడన్ గా వచ్చింది అనుకోండి, మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకాల్సిన ఏమైతే 55-45 ఏళ్ళకే జరగాల్సి ఉంటుంది, జరిగిపోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ గా ఉండాలి. ఇది తినండి, ఇది తినొద్దు, థైరాయిడ్ ఇట్లాంటివి చూసుకుంటే డిఫరెంట్ గా ఫుడ్ తీసుకునే ఉంటుంది. ఇలా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటారు? అవునండి. ఇప్పుడు చాలా మందికి ఏమైపోయిందంటే మార్కెట్ లో బయట ఏమైపోయిందంటే ఇది తినొద్దు, సజ్జలు తినాలి, జొన్నలు తినాలి, రాగులు తినాలి, గట్క తినాలి, ఇలా చాలా పెద్ద అపోహ ఉంది. సో రైస్ తినొద్దు, ఇది ఒక బ్రౌన్ రైస్ తింటే తగ్గుతుంది, మిల్లెట్ తగ్గుతుంది. సో మీరు రాగులు తిన్నారా, సజ్జలు తిన్నారా, జొన్నలు తిన్నారా, గట్క తిన్నారా, ఇవన్నీ థింగ్స్ ఏమంటే నేను నోటికి రుచి తెలుస్తుంది, కంటికి రంగు తెలుస్తుంది. ఈ గ్రైండర్ కి ఏమైనా తెలుస్తుందా? ఈ గ్రైండర్ లో మీరు ఏది వేసినా కూడా లాస్ట్ కి ఏమైతుంది? పిప్పి వేసి షుగర్ తీస్తుంది. కొన్నిట్లలో షుగర్ ఎక్కువ ఉంటది, కొన్నిట్లో షుగర్ తక్కువ ఉంటది, అంతే తప్పితే అల్టిమేట్ గా ఏంటంటే లాస్ట్ కి ఏ పదార్థం వేసినా లోపల షుగర్ అన్న వస్తుంది, ఫ్యాట్ అని వస్తుంది, లేకపోతే ప్రోటీన్ అని వస్తుంది. సో కాకపోతే ఎక్కువ వల్ల తక్కువ వల్ల తీసుకునే సిస్టమేటిక్ గా తీసుకోవాలి, ఏది తీసుకున్నా కూడా సిస్టమేటిక్ గా తీసుకోవాలి. సో చాలా మంది ఏంటంటే మనకు అలవాటు లేని పని బ్రౌన్ రైస్ తినమని, ఇష్టం లేకుండా యాపిల్ తినొద్దని, అట్టి పని తినొద్దని, ఇట్లా చాలా మంది ఓన్లీ మిల్లెట్లు తినే వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు షుగర్ కోసం అని. అలాంటిదంటే ఏం లేదండి. నాకు ఒక డైట్ ప్లాన్ ఉంది, ఒకసారి ఆ డైట్ ప్లాన్ గురించి చెప్తాను నేను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ ఇది. సో చాలా మంది షుగర్ అంటే ఫస్ట్ రూల్ టైం టు టైం తినాలి. ఉదయం అయితే 8 to 9, మధ్యాహ్నం అయితే 1 to 2, రాత్రి అయితే 7 to 8. రాత్రి కొంచెం ఎర్లీగా తీసుకోవాలి. ఫస్ట్ రూల్ ఎవరైనా షుగర్ అంటే టైంకి తినాలి, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఎందుకంటే మన ఆకలి తత్వం ఏంటంటే మనం ఇప్పుడు రోజు 5 గంటలకు ఛాయ్ తాగే అలవాటు ఉంది. సో అదే రోజు 5 గంటలకు ఛాయ్ ఒక రోజు 2 రోజులు తాగలేదు అనుకోండి, ఆ తాగాలన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం కూడా ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది మన బాడీ లోపల. మీరు ఆ టైంకి తింటే ఆ లోపల వచ్చే రసాలు కానీ అంటే జీర్ణమయ్యే రసాలు కూడా టైంకి ఉత్పత్తి అవుతాయి. అందుకని నేను ఏం చెప్తాను, టైంకి తినాలి అని చెప్తాను. అండ్ కొంతమంది షుగర్ నాకు సడన్ గా షుగర్ ఎక్కువ అవుతుంది సార్, తక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారు. కళ్ళు తిరగడం అవుతుంది, లేట్ అవుతుంది, షుగర్ టాబ్లెట్. అలా కావద్దు, ఎక్కువ తక్కువ కావద్దు, చెమటలు రావద్దు, షుగర్ డౌన్ అవ్వద్దు అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే టైంకి తినాలి. ఒక 1 hour అటు ఇటు అయినా పర్లేదు కానీ మోస్ట్ టైంకి తినాలి. సెకండ్ పాయింట్, ఉదయం మామూలుగా మనకి తీసుకునే అలవాటు ఏంటంటే కొంచెం నేను రోజు రాగి జావ తాగుతున్నా సార్, ఓట్స్ తింటున్నా సార్, నాకు షుగర్ తగ్గట్లేదు. రాగి జావ ఓట్స్ తింటే షుగర్ తగ్గుతుంది ఎవరేం చెప్పలేదు. మీరు ఏది తీసుకున్నా ఏదైనా తీసుకోవచ్చు. మామూలుగా హోటల్కి వెళ్తే మన ప్లేట్ టిఫిన్ ఎలా పెడతారు? ప్లేట్ టిఫిన్ అంటే ఉప్మా అనుకోండి, చిన్న స్పూన్లు అయితే 3, పెద్ద స్పూన్లు అయితే 2 స్పూన్లు, దోశలు అయితే 2, వడలు అయితే 3, పెద్ద పూరీలు అయితే 2, చిన్న పూరీలు అయితే 4, చపాతీలు అయితే 2, ఇడ్లీలు అయితే 4,
రాగి జావ ఓట్స్ గ్లాస్ అయితే ఒక గ్లాస్. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, రాగి జావ ఓట్స్ 7 గంటలకు తీసుకుంటున్నారు, మళ్ళీ 10 గంటలకు టిఫిన్ చేస్తున్నారు. అలా 2 పనులు చేయొద్దు, ఏదైనా టిఫినే. డబుల్ టిఫిన్ తీసుకోవద్దు, అంటే ఏదైనా టిఫిన్. తర్వాత టీ గానీ కాఫీ గానీ పాలు గానీ చిన్న గ్లాసు, షుగర్ తక్కువ వేసుకొని లేదా షుగర్ బంద్ చేసుకొని తీసుకోండి. ఇది ఉదయం డైట్. రాత్రి ఏం చేయాలి అంటే సేమ్ ఇదే విధంగా ఏ టిఫిన్ అని తినండి. జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు తినాలని ఏం లేదు, గోధుమ రొట్టెలైనా తినొచ్చు. ఒక 2-3 రోజులు ఏమైనా చపాతి, ఏదైనా గోధుమ చపాతీలు అయినా చేసుకోండి, జొన్న రొట్టెలు అలవాటు బట్టి జొన్న రొట్టెలు చేసుకోండి. తర్వాత ఒక 2-3 రోజులు ఏదైనా టిఫిన్, ఉప్మా, దోశ, పూరి, చపాతి ఏదైనా తినండి. సో ఉదయం సాయంత్రం టిఫిన్, మధ్యాహ్నం మాత్రం ఇంత ఎత్తు ఇంత సైజు ఒక బాక్స్ పెట్టుకోండి. నా ఉద్దేశం చిన్న డబ్బా పెట్టుకోమని కాదు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కూరకోసారి, చారుకోసారి, పచ్చడికోసారి, పెరుగుకోసారి మారు పెట్టుకునే అలవాటు ఉంటుంది, కొంచెం కొంచెం పెట్టుకునే అలవాటు ఉంటుంది. అలా తెలవడం వల్ల కూర మంచిగా ఉన్నప్పుడు మేము ఎక్కువ తింటాం, కూర మంచిగా తక్కువ తింటాం, ఒక లెక్క అంటూ ఉండదు. సో అలా కాకుండా ఏం చేయాలంటే ఎవరికి ఎంత సరిపోతుందో అంత డబ్బా, ఇంత డబ్బా ఫిక్స్డ్ డబ్బా పెట్టుకొని ఇంత డబ్బా సైజు తెల్లన్నంలోనే, బ్రౌన్ రైస్ అని, కూరలని, మిల్లెట్లని ఏ కథలు పడాల్సిన అవసరం లేదు. తెల్లన్నంలో అందరికి చిన్నప్పటి నుంచి అదే అలవాటు, ఎక్కువ శాతం మందికి. సో అలవాటు ఉన్న వాళ్ళు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు మీ అలవాటుని బట్టి. వైట్ రైస్, వండిన వైట్ రైస్ అన్నంలోనే అందులోనే కూరైనా, చారైనా, పెరిగైనా, కూరగాయలు దొండకాయ, బెండకాయ, ఆలుగడ్డ, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదైనా తినండి. ఇంత అన్నంలో ఏదైనా తినండి, కానీ ఫ్రై లాగా తినొద్దు. నూనె పదార్థాలు కొంచెం తగ్గించుకోండి, అంటే కొంచెం నూనె పదార్థాలు తగ్గించుకుంటే కొంచెం ఫ్యాట్ తగ్గుతాయి ఉద్దేశంతో. ఉదయం సాయంత్రం టిఫిన్, మధ్యాహ్నం ఫిక్స్డ్ రైస్ అండ్ 2 పూట్ల ఛాయ. ఇది మినిమం. సీఎం అయినా, పిఎం అయినా, నేనైనా, ఎవరైనా ఇది దానికోసం. ఇది కూడా తినకుండా అయితే ఎవరు బతకలేను. సార్ నాకు ఇప్పుడు నేను టిఫిన్ చేశాను, మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మధ్యలో 11 గంటలకు గావర్ అవుతుంది, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నాకు సాయంత్రం 5 గంటలకు గావర్ అవుతుంది. మధ్యలో ఏమైనా పండ్ల ముక్కలు, జాంకాయ ముక్కలు, బిస్కెట్ ముక్కలు తినొచ్చా అంటే దీని బదులు ఏం చేయమంటే, సో ఈ పండ్ల ముక్కలు, జాంకాయ ముక్కలు తినే బదులు ఎక్కువ శాతం కొందరికి గావర్ ఎక్కువ ఉంటుంది, ఆకలి ఎక్కువ ఉంటుంది, అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే కీరా, క్యారెట్ తినాలి. సో ఒకసారి కీరా క్యారెట్ లో షుగర్ ఉండదు అంటే ఉంటుంది. మనం మామూలుగా కీరా క్యారెట్ తినడం వల్ల ఏమైందంటే పొట్ట తొందరగా నెడుతుంది, షుగర్ తొందరగా పెరగదు, ఆకలి తొందరగా కాదు. సో నేను అందుకని ఏంటంటే జాంకాయ ముక్కలు, ఈ స్నాక్స్ తినే బదులు ఏం చేయమంటే కీరా క్యారెట్ తినమని చెప్తా ఆకలైన వాళ్ళకి. మధ్యలో ఎప్పుడు ఆకలైనా కూడా, ఎందుకంటే ఎక్కువ కూడా తినలేము వాటిని, ఒక హాఫ్ తినగానే పొట్ట నిండిపోతుంది, తొందర ఆకలి కాదు. అందుకని కీరా క్యారెట్ ప్రిఫర్ చేయమని చెప్తాను ఎక్కువ వాళ్ళకి, గావర్ ఎక్కువ వాళ్ళకి. అదే డాక్టర్ గారు, వీళ్ళు తీసుకునే ఫ్రూట్స్ లో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్, పపాయ కావచ్చు, జామ కావచ్చు, బత్తాయి, ఆరెంజ్, ఇలాంటి అంటే కొన్ని ఐటమ్స్ తినొచ్చు అంటారు. ఈ యాపిల్ గానీ, దానిమ్మ ఇలాంటి ఒక హాఫ్ ఫ్రూట్ వరకు తీసుకోవచ్చు అంటారు. వాళ్ళు ఆ ఫ్రూట్స్ తినొచ్చు అంటారా? బనానా అసలు తినొద్దు అంటారు. చాలా మందికి అపోహ ఏముందంటే ఒక జాంకాయ తప్పితే ఏ పండు తినొద్దని, ఇట్లా ఒక అపోహ ఉంది. అలా కాదండి, మీరు ఏ తీసుకున్నా కూడా ఏ ఫ్రూట్స్ తిన్నా తీసుకోవచ్చు. ఎలా అంటే ఎందుకు తీసుకోవద్దు అంటారంటే ఎక్కువ యాక్చువల్గా ఇంత యాపిల్ పండు కానీ, ఇంత మామిడి పండు కానీ, ఇంత అట్టి పండు కానీ చూడడానికి ఇంత పరిమాణంలో ఇంత ఉంటది, కానీ దాని నుంచి వచ్చే శక్తి ఇంత అన్నంతో సమానం. సో ఇంత యాపిల్ పండు తింటే మనకు పొట్ట నిండుతుందా? నిండదు. సో ఇంత అన్నం తింటే పొట్ట నిండుతుంది, అంటే పొట్ట గావరైన ఫీలింగ్ రాదు, కానీ శక్తి సమానం, 2 ఈక్వల్ శక్తి. బట్ పరిమాణంలో చూస్తానికి చిన్నగా ఉండేసరికి ఏంటంటే మనకు గావరైన ఫీలింగ్ వస్తుంది. ఇంత యాపిల్ పండు కానీ, ఇంత అట్టి పండు కానీ పొట్ట నిండేదాకా తిన్నాం అనుకోండి, ఇంత అన్నాన్ని 2-3 సార్లు తిన్నట్టు అవుతుంది. అందుకని మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, సో ఇలా పండు తిన్నప్పుడు అంటే నేను ఏమంటే పండు ఏ పండు అయినా తినమని చెప్తాను. అలాంటప్పుడు తినమన్నప్పుడు ఏం చెప్తే, ఉదయం టిఫిన్ చేస్తాం కదా, ఆ టిఫిన్ లో ఏదో ఒకటి సగం తగ్గియాలి. ఇప్పుడు 2 చపాతీల బదులు ఒక చపాతీ, ఒక యాపిల్. అంటే ఫ్రూట్ తీసుకోవాలి అనుకుంటే మనం తీసుకునే అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, క్వాంటిటీ తగ్గించాలంటే ఆఫ్ చేయాలి. 4 ఇడ్లీ బదులు 2 ఇడ్లీలు, ఒక యాపిల్, ఒక 2 ఇడ్లీలు, ఒక అరటిపండు, 2 ఇడ్లీలు, ఒక చపాతీ. సో ఇట్లా మీరు మేనేజ్ చేయాలి తప్పితే, ఇప్పుడు నేను 4 ఇడ్లీలు తింటాను, అరటిపండు తింటానంటే షుగర్ పెరుగుతుంది. సో మనకి చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు అంటే అన్నం తిన్న తర్వాత 2 పండ్ల ముక్కలు తింటే మంచిది అని అలవాటు ఉండదు, పండు తినాలి అని. సో పండ్లు తినండి, కానీ మీరు తినే దాంట్లో టిఫిన్ లో సగం తగ్గియండి. టిఫిన్ మళ్ళీ అది కలుపుతానంటే మాత్రం అవుతుంది. అండ్ జ్యూసెస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, అండ్ కూల్ డ్రింక్స్ కానీ అని కానీ ఎక్కువ శాతం తీసుకోవద్దు. ఎప్పుడైనా కావాలి అంటే కొంచెం, కానీ అది రెగ్యులర్ తీసుకుంటాను, ఎందుకంటే దాన్ని చూడడానికి పరిమాణం తక్కువ ఉంటే దాని నుంచి వచ్చే శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకని జ్యూసెస్ కానీ ఇవి తీసుకోవద్దు అని చెప్తాము ఎక్కువ శాతం, కూల్ డ్రింక్స్ అని. ఎందుకంటే కొంతమందికి కొన్ని ఇష్టమైన ఫుడ్స్ ఉంటాయండి, వాటిని దీని వల్ల మనం మిస్ అయ్యమన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం మిస్ అవ్వాల్సిన అవసరం లేకోకుండానే తీసుకోవాల్సినటువంటి ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా వీటిని మనం తినొచ్చు. ఏదైనా ఫ్రూట్స్ కూడా లిమిటెడ్, ఎప్పుడైనా ఒక ఫ్రూట్ తీసుకుంటే, ఇప్పుడు యాపిల్, మామిడి పండు చిన్న మోతాదు మామిడి పండు, ఇంత సీతాఫలం, మీరు రోజు తినండి, ప్రాబ్లం లేదు. కానీ ఒకటేసారి 4-5 యాపిల్ తింటాను, లేదా 2-3 యాపిల్ తింటాను, 2-3 సీతాఫలాలు తింటాను, ఇలాంటివి చేయదు. దానిమ్మ పండు అయితే చిన్న మోతాదు దానిమ్మ పండు, చిన్న యాపిల్ పండు అయితే ఇంత యాపిల్ పండు, అరటి పండు అయితే ఒక అరటి పండు, ఇలా రోజు తీసుకున్నా పర్లేదు టిఫిన్ తగ్గించి. కానీ ఒకటే రోజు 4-5 యాపిల్, 4-5 అరటి పండ్లు ఇట్లా చేయొద్దు. సో అలా చేయకుండా బ్యాలెన్స్ గా తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదు, ఏ ఫ్రూట్స్ అయినా. ఫుడ్ అయితే టైం టు టైం తీసుకోవాలి, లిమిట్ గా తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ఫుడ్ అయినా అందరూ అన్ని తీసుకోవడానికి. అలాగే డాక్టర్ గారు, వీళ్ళకి ఎవరైతే షుగర్
షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అంటే కంటిన్యూటీగా మెడిసిన్స్ వాడాలి అంటారు. అంటారు అవును అంటే దాని మోతాదు వీళ్ళ షుగర్ లెవెల్స్ ని బట్టి మెడిసిన్ ఉంటుందని నేను ఎస్ అనుకుంటున్నా. ఎస్ ఎస్ నెక్స్ట్ అసలు వీళ్ళు మందులు వాడకోకుండా కంప్లీట్ గా మందులు యూజ్ చేయకుండా ఉండాలి అనడానికి కుదరదంటారా? ఎస్ మీరు అడిగిన క్వశ్చన్ లో ఏంటంటే చాలా మంది నాకు మందులు వాడాలా జీవితాంతం వాడాలా అదే ఈ అడుగుతున్నా. మందులు వాడడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనే మళ్ళీ విషయం సైడ్ ఒక భయంలో ఎఫెక్ట్స్ ఉంటారు. ఎంత డోస్ వేసుకున్నాం ఇది ఒక భయం ఉంటుంది వాళ్ళకి చాలా ఉమ్, మందికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ యొక్క తత్వం ఒక విధంగా ఉంటుంది. సరే ఇది ఒక తరాజు. ఈ ఉమ్, తరాజులో షుగర్ వేసే బాధ్యత మీది. ఉమ్, ఇది ఎవరైనా ఎవరాలిస్తారు. ఈ తరాజులో టాబ్లెట్ కానీ షుగర్ కానీ ఇన్సులిన్ కానీ చెప్పే బాధ్యత మాది డాక్టర్ది. అవును. సో చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక రోజేమో 6 ఇడ్లీ తింటారు, ఒక రోజు 2 ఇడ్లీ తింటారు, ఒక రోజు 3 చపాతీలు తింటారు, ఒక రోజు 1 చపాతీ తింటారు. పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వాట్సాప్లలో టీవీలలో ఫేస్బుక్లలో అవును. చిటికల షుగర్ మాయం ఒకసారి తింటారు రాదు అవును. మళ్ళీ జీవితాంతం రాదు. ఎవరు చెప్పిన కొద్దీ వాళ్ళ పద్ధతి మారుస్తూ అవును. ఉంటారు. ఆ అవునండి. చెప్పిన కొద్దీ అవును మార్చే కొద్దీ మారుతుంది. నేను నువ్వు ఎప్పుడు కలవు అంటే నా డాక్టర్ గారు చెప్పే ఆ, పద్ధతి ఈ పద్ధతి ఎప్పుడు కలవదు. ఓకే నేను ఓకే. చెప్పేది ఏంటంటే నేనేం చెప్పినాను ఉదయం సాయంత్రం టిఫిన్ మధ్యాహ్నం రైస్ 2 పూట్ల టీ ఉమ్, ఇది ఫిక్స్. ఇది మారదు. ఈ తరాజులు వేసే డైట్ ఇది కూడా అవునండి. తినకుండా ఇది మొత్తం బంద్ చేయమంటే కాదు కాని పని. అవునండి. సో అవును. ఇది ఫిక్స్డ్ డైట్. మీరు ఈ విధంగా పద్ధతిగా ఉంటే ఉమ్, సో 33% డైట్ ఫిక్స్. ఉమ్, 33% ఏంటి అంటే వాకింగ్. ఉమ్, సో ఇంట్లో చేసే అంట్లు తోమడాలు, బట్టలు ఉతకడాలు, మెట్లు ఉతకడాలు, ఆఫీస్ నడవడాలు, ఈ సైట్లో నడవడాలు ఈ కాకుండా ఒక ఓకే అర్ధ గంట సేపు మీకోసం మీరంటే ఒక వాకింగ్. ఓకే. 33% డైట్, 33% వాకింగ్. ఉమ్, 33% మెడిసిన్ రాయాలా లేదా అని మా పని. సో అవును. ఫస్ట్ 2 నెలలు 3 నెలలు నెలకోసారి రావాల్సి వస్తుంది. మేము అవసరమైతే మెడిసిన్ పెడతాము. ఉమ్, నీ పద్ధతి నా పద్ధతి అలవాటు అయిన తర్వాత 2 మంత్స్ 3 మంత్స్ వచ్చినా నష్టం లేదు. ఉమ్, సో టాబ్లెట్ వాడాలా వాడొద్దా అనే విషయం మేము డిసైడ్ చేస్తాం. ఎలా 33% డైట్ 33% వాకింగ్ ఈ ఉమ్, రెండింటితో సెట్ అయింది అనుకోండి నా ఉమ్, టాబ్లెట్ అవసరం ఉండదు. ఓకే. సో నా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని అనుకోకుండా చెక్ చేసిన వాళ్ళకి ఒక బార్డర్ లైన్ లో 20 పాయింట్ 30 పాయింట్లు ఎక్కువ ఉంది అనుకోండి, ఉమ్, నేను డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవును. వాకింగ్ చేసుకోమని చెప్తాను. ఒక 1 మంత్ టైం ఇస్తాను. ఉమ్, తర్వాత చెక్ చేసుకోమని రమ్మని చెప్తాను 1 ఉమ్, మంత్ తర్వాత. వచ్చిన ఓకే. తర్వాత అందులో ఒకవేళ వాళ్ళకి నార్మల్ ఉందనుకోండి, ఉమ్, సో ఏం కాదమ్మా మీరు ఇలానే మెయింటైన్ చేయండి గుడ్ అని చెప్పి పంపిస్తాను. ఉమ్, స్టిల్ వాళ్ళకి ఇంకొక 30 పాయింట్స్ 40 పాయింట్స్ ఎక్కువనే వస్తుంది షుగర్. ఉమ్, సో అట్లాంటి టైంలో చిన్న ఒక టాబ్లెట్ పెడతాను ఉమ్, 1 టైమ్ ఆర్ 2 టైమ్స్. ఉమ్, సో ఒకసారి వాడాలా 2 సార్లు వాడాలా అనేది మా పని. అది మేము డిసైడ్ చేస్తాం. yes. ఇప్పుడు ఒక అరకిలో కూరలో ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి ఎవరికి తెలుస్తుంది? అవును. మీకు పని మాకు చేస్తుంది. తెలుస్తుంది. సో ఇప్పుడు నన్ను ఏమంటే ఆ టాబ్లెట్ ఎంత వాడాలి, ఎంత డోస్ వాడాలి, కిడ్నీ కరెక్ట్. పేషెంట్లకు ఏం రాయాలి, గుండె పేషెంట్లకు ఏం రాయాలి, ఉమ్, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం రాయాలి, ఒక డాక్టర్ గా చెప్పిన విధంగా పద్ధతిగా వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా ఎటువంటి ఇబ్బందిగా ఉండదు. ఉమ్, సో నా టాబ్లెట్లతో ఉన్న ఏకైక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే షుగర్ డౌన్ అవడం. ఉమ్, సో నేను ఎక్కువ శాతం మంది కొన్ని టాబ్లెట్స్ ఏంటంటే తినక ముందు తిన్న తర్వాత వేసుకోవాలా చాలా మంది కొన్ని ఉమ్, డౌట్స్ ఉంటాయి. ఉమ్, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఉమ్, కొన్ని టాబ్లెట్స్ కొన్ని తినక ముందు వేసే ఉంటాయి, కొన్ని తిన్న ఉమ్, తర్వాత వేసే ఉంటాయి. నేను ఎప్పుడైనా గుర్తుపెట్టేది ఏం చెప్తానంటే ప్లేట్ ముందు కూర్చోవాలి, ఉమ్, అంటే తినేదాని ముందు కూర్చోవాలి, ఒక టాబ్లెట్ వేసుకోవాలి తినాలి. అవునండి. లేదు తిన్న తర్వాత వేసుకోమని చెప్తాను. ఉమ్, ఎందుకు ఇలా చెప్తాను అంటే ఇప్పుడు నేను టాబ్లెట్ వేసుకున్నాను, ఉమ్, వేసుకుంటాము పక్కింటాము ఎదురింటాము వచ్చింది, లేదా ఒక ఫోన్ వచ్చింది, ఒక ఉమ్, గంట సేపు ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాం. వేసుకోసరికి ఏమైంది కళ్ళ షుగర్ తిందామన్న టైంకి కళ్ళు తిరిగి బాత్రూమ్ పడిపోయిన వాళ్ళు ఉన్నారు నాకు ఉమ్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. టాబ్లెట్ వేసుకున్నా. సో వేసుకున్న తర్వాత కొడుకుతోనో కొడలతోనో ఎవరితోనో గొడవ అయింది. సో ఏం మనసు తినరు బాగుండదు. మొత్తానికి 4 తినరు. ఇడ్లీల బదులు ఏం చేశారు మీరు 2 ఇడ్లీలు తిన్నారు, డోస్ మాత్రం అవును. ఫుల్ వేసుకున్నారు. తినొచ్చు లేకుండా సో ఏమైతే మానేయచ్చు ఆటోమేటిక్ గా కొన్ని షుగర్ డౌన్ అయ్యి సందర్భాల్లో. నైట్ కోమాలో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే పెద్ద ఓకే మనుషులకు ఓకే ముసలోళ్ళకి ఏం చెప్తానంటే నేను ఓకే ఓకే. తిన్న తర్వాత వేసుకోమని చెప్తాను. ఆటోమేటిక్ గా అప్పుడు ఖచ్చితంగా సో తినే లేదు. సో వేసుకుంటారు ఇవన్నీ వాళ్ళు. నాకు జరిగిన ఇన్సిడెంట్లు. ఓకే నాకంటే ఓకే. పేషెంట్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లు. ఉహుం. టాబ్లెట్ వేసుకున్నాను. ఉమ్, అంటే చాలా మందికి 12 నెలల ఫంక్షన్ ఉంటది. 8 ఉమ్, నెలలు టాబ్లెట్ వేసుకునే అలవాటు ఉంటది. ఇంట్లో ఉమ్, వండుకోము. అవును అందరి ముందు వేసుకోవాలంటే నామోషి. సో అవును. ఏం చేస్తారు టాబ్లెట్ వేసుకుంటారు అందరి ముందు ఎందుకని తినకుండా ఇంటికి అడిగి వెళ్ళాక తిందామని వెళ్తారు. ఉమ్, ఆడికి వెళ్ళేసి ఒక గంట సేపు అటు ఇటు అవుతుంది. అవగానే కళ్ళు తిరిగి పడిపోతారు. ఉమ్, టాబ్లెట్ ని డాక్టర్ గారిని బదనాం చేస్తారు. సో ఉమ్. అందుకని ఏం చేస్తే ఇట్లా అయినా జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. సార్ మీరు టాబ్లెట్ డోస్ ఎక్కువ రాసిరు కళ్ళు తిరిగి పడిపోయినామంట. ఆ, అది కాదబ్బా బాబు నువ్వు వేసుకున్నప్పుడు నువ్వు అవునండి అవును డోస్ వేసుకున్నావు దాని తగ్గట్టు షుగర్ అవును కూడా వేయాలి కదా. అవును. సో షుగర్ వేసినప్పుడు మాత్రమే వేయాలి. అందుకని నేను ఏమంటే ప్లేట్ ముందు కూర్చొని టాబ్లెట్ వేసుకొని తినాలి, ఉమ్, లేదా తినేసి టాబ్లెట్ వేసుకోవాలి. కానీ తినకుండా అవును. టాబ్లెట్ వేసుకోవద్దు. ఒక రోజు మనసు బాగాలేదు, ఉమ్, తినబుద్ధి అయితే లేదు. సో 4 ఇడ్లీల బదులు 2 ఇడ్లీలు తిన్నావు, 2 ఉమ్, చపాతీల బదులు 1 చపాతీ తిన్నావు అంటే నువ్వు షుగర్ తక్కువ తిన్నావు. అప్పుడు ఏం అవును. చేయాలి డోస్ ను కూడా సగం చేసేయాలి కానీ తినకుండా వేసుకోవద్దు. ఓకే ఓకే. సో అండ్ మోర్ ఓవర్ ఇంకో ప్రాబ్లం ఏమైతుందంటే సార్ మేము టాబ్లెట్స్ అన్ని వాడుతున్నాం అయినా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. ఉమ్, సో ఎందుకు అవ్వట్లేదు అంటే ఇప్పుడు చాలా మటుకు ఎక్కువ శాతం మంది వాడే మందులు ఎక్కువ శాతం కల్తీ పదార్థాలు ఏముంటాయి, ఉమ్, మంచినీళ్ళు, అవును. మంచి నూనె, పాలు. ఆయిల్లో ఎందుకు పాలు. 100లో 90 మంది ఇవన్నీ వాడతారు కాబట్టి బాగా కల్తీ అవుతున్నాయి. అవును. అదేవిధంగా ఎక్కువ మంది వాడే మందులు ఏముంటాయి, బీపీ ఉమ్, మందులు, షుగర్ మందులు, నొప్పి గోళ్ళు, ఉమ్, జండు బాంబులు, దగ్గు టానిక్లు ఇవి బాగా వాడతారు. అంటే 100 మంది ఆ, ప్రాబ్లమ్స్ ఉంటే 90 ఓకే మంది ఇవే ఓకే. ఉంటాయి. అవును. సో ఇవేమైతుంటే బాగా కల్తీ అవుతున్నాయి. 100 ఉమ్, పెట్టాల్సిన మందులు ఏం చేస్తున్నారంటే 80% పెడతారు. ఉమ్, ఉమ్. 10 రోజులు తగ్గాల్సిన మందు ఏమైతుందంటే 20 రోజులకు తగ్గుతుంది. ఒక డోస్ తగ్గాల్సిన చిన్న డోస్ కానీ 2 పూటలు పెట్టాల్సి మరి వస్తుంది. కరెక్ట్ మందులను ఎలా అందుకే స్టాండర్డ్ మందులు కూడా గుర్తించాలంటారు? వాడకుండా నేను ఎందుకంటే తీసుకుంటే ఏ డాక్టర్ గారు రాసిన మన షాప్ లో డాక్టర్ గారు రాసిన ఓకే షాప్, ఓకే. ఎందుకంటే డాక్టర్ గారు మెడిసిన్
మెడిసిన్ తప్పు రాసిరు అనుకోండి, ఆయనకే నష్టం. ఇప్పుడు నేను టాబ్లెట్ ఇవ్వగానే 2 days తగ్గింది అనుకోండి, సో నాకు వెంటనే ఎక్కువ మంది పేషెంట్లు వస్తారు, సార్ ఇవ్వగానే చిటికలో తగ్గింది. సో అదే ఇప్పుడు ఏమవుతుందంటే జనరిక్ మందులు కానీ ఇవన్నీ థింగ్స్ మంచి మందులు, యాక్చువల్లీ ఈఎస్ఐ గవర్నమెంట్ మందులు అనేవి కూడా మంచి మందులే. యాక్చువల్లీ ప్రాబ్లం ఏమవుతుందంటే కల్తీ వాళ్ళందరూ వీళ్ళు చచ్చుకొని పోతారు. జనరిక్ మందులు ప్రధానమంత్రి గారు మంచి ఉద్దేశంతో తయారు చేశారు, కానీ ఈ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాంట్లో కలిపేస్తున్నారు. 100 మందులో 80% మందే పెట్టేస్తున్నారు, కల్తీ మందులు అవుతున్నాయి. తీసుకుంటే ఏ డాక్టర్ రాసిరో ఆ డాక్టర్ షాప్ లో తీసుకోండి, లేదు అంటే అపోలో దాంట్లో మంచిగా ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ నేను సజెస్ట్ చేయగలిగింది మాత్రం మీరు ఉండే తీసుకుంటే మన షాప్, ఏ డాక్టర్ రాసినా ఆ షాప్, లేదు అనుకుంటే అపోలో. ఇంకా మిగతా చోట అన్నిట్లో కూడా నేను గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఎక్కడ ఏ కల్తీ అవుతుందో నేను గ్యారంటీ ఇవ్వలేకుండా ఉన్నది. అందుకే స్టాండర్డ్ మందులు వాడండి, దాని ప్రకారం మేము డోస్ అడ్జస్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ డాక్టర్ గారు, అంటే మనం సాధారణంగా హెల్తీగా ఉండాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలా హెల్తీగా ఉంటామని మనం అనుకుంటాం. అంటే ప్రత్యేకంగా అంటే షుగర్ పేషెంట్స్ వీళ్ళు ఎవ్రీడే వాకింగ్ కానీ ఏదైనా యోగా కానీ మెడిటేషన్ ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉంటే, జిమ్కి వెళ్ళటం, ఇది ఎప్పటికీ వీళ్ళు చేస్తూనే ఉండటం వల్ల దీనికి ఇది ప్లస్ అవుతుంది అంటారు? అవును, మేము చెప్పినట్టుగా డైట్ అండ్ రెండో థింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ వాళ్ళు మేనేజ్ చేయగలి సిస్టమేటిక్ ఉంటే కంపల్సరీ వీళ్ళు కంట్రోల్లో ఉంచొచ్చు. వితౌట్ మెడిసిన్స్ కూడా వీళ్ళు కంట్రోల్లో ఉంచొచ్చు. కానీ ఎవరు సిస్టమేటిక్ గా ఉండడం అనేది అదే చెప్పాను ఫస్ట్ నుంచి కూడా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ సిస్టమేటిక్ ఉండాలి అని చెప్పేది అదే. ఎవరైతే సిస్టమేటిక్ ఉన్నారో ఎక్కువ శాతం మంది మాకు వచ్చే పేషెంట్లలో కూడా టీచర్స్, గవర్నమెంట్ జాబర్స్ అండ్ ఎక్కువ సిస్టమేటిక్ ఉండే వాళ్ళకి ఏమైందంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. అండ్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉంటుంది, ఈ టాబ్లెట్ వాళ్ళు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండట్లేవు, వాళ్ళు కూడా మినిమం డోస్ తో లేదంటే టాబ్లెట్ లేకుండా మెయింటైన్ అవుతున్నారు. ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ స్మోకింగ్ అలవాటు ఉన్నదో, ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఇక లేచినమా చేసినామా ఏదో పని చేసుకుంటామనే టెన్షన్ స్ట్రెస్ లో ఉంటున్నారు, వాళ్ళకి ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్ ఉండట్లేదు అండ్ మానసిక ఒత్తిడి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ ఒత్తిడి ఉండడం వల్ల ఏమవుతుందంటే టెన్షన్ స్ట్రెస్ అవ్వడం వల్ల టైం కి తినరు ఫస్ట్ వాళ్ళు, నిద్ర సరిగా ఉండదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం అవుతుంది అండ్ టైం ఇర్రెగ్యులర్ అవుతుంది. అలానే మనకి అంటే ఇన్సులిన్ వరకు వెళ్ళిపోతారు కొంతమంది. అవును, అంటే అది షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల అంటారా? అది కూడా ఏజ్ లిమిట్ అని ఉంటుందా? ఎవరికైనా ఇది కూడా మంచి క్వశ్చన్. యాక్చువల్లీ సార్ నాకు ఇన్సులిన్ అవసరమా, టాబ్లెట్లతో తగ్గదా, టాబ్లెట్లు కంపల్సరీ అవసరమా లేదా ఇన్సులిన్ అవసరం, ఇది ఉంటది. సో ఏ టాబ్లెట్ ఏ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్సులిన్ పెట్టాలి. సో ఒక మార్కెట్ లో కొన్ని రకాల, ఒక 10 రకాల టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు బాయిలో నీళ్లు ఉన్నాయి అనుకోండి, మనం ఎన్ని మూటలు పెట్టినా నీళ్లు బయటకు వస్తాయి. సో మన బాయిలో నీళ్ళు లేవనుకోండి, నువ్వు 10 మూటలు పెట్టినా నీళ్లు బయటకు వస్తాయా? రావు. అదే విధంగా నీ బాడీ లోపల ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది అనుకోండి, నువ్వు టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, షుగర్ ఇన్సులిన్ బయటకు వస్తుంది. మన టాబ్లెట్ వేసుకునే టాబ్లెట్ ఎందుకు వేస్తామంటే నీ బాడీ లోపల ఇన్సులిన్ ప్రొడక్షన్ అయితే ఆ ఇన్సులిన్ బయటకు రావడానికి. బట్ ఇన్సులిన్ కొత్తగా తయారు చేయవు, ఏ టాబ్లెట్ కూడా ఇన్సులిన్ కొత్తగా తయారు చేయదు, మనం వేసుకునే దాంట్లో దాని ప్రొడక్షన్ ని పెంచుతుంది, అంటే ఎక్కువ రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇప్పుడు నేను ఒక టాబ్లెట్ వేస్తా, 2 టాబ్లెట్ వేస్తా, 3 రకాల టాబ్లెట్ వేస్తా, ఉదయం 3 రకాలు, సాయంత్రం 3 రకాల టాబ్లెట్ వేస్తా, స్టిల్ నీ బాడీలో ప్రొడక్షన్ అవుతలేదు. అప్పుడు నువ్వు ఎన్ని టాబ్లెట్ వేస్తే యూజ్ ఉండదు. అలాంటి టైంలో ఏం చేస్తాము అంటే, ఇప్పుడు బాయిలో నీళ్ళు లేకపోతే ఎట్లా బాయిలో నీళ్ళు పోసుకుంటాము, మన బాడీలో ఇన్సులిన్ లేదు కాబట్టి ఇన్సులిన్ పోసుకోవాలి. సో అంతే తిండి చెప్తే నాకు ఇన్సులిన్ అవసరమా సార్, ఇది అవసరమా సార్ అని ఉండదు. ఎవరి చేతుల్లో, మా చేతుల్లో కూడా ఉండదు. మేము ఇన్సులిన్ ఒక మనిషిలో ఇన్సులిన్ పెట్టాలా లేదు. కొంత యంగ్ ఏజ్ ఉంటారు, వాళ్ళ ఇప్పుడు 4 years అబ్బాయి వచ్చిండు అని చూస్తే షుగర్ 400-500 ఉంది. సో అతనికి ఏమైంది అంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటాయి అన్నట్టు. టైప్ 1 డయాబెటీస్ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ పుట్టుకతోనే కానీ ఎర్లీ ఏజ్ లో కానీ వాళ్ళకు అసలు షుగర్ అది ఇన్సులిన్ అది ప్రొడక్షన్ అవ్వదు. ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతే మనము అప్పుడు టాబ్లెట్ తో మేనేజ్ చేయొచ్చు. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతలేదు, ఎంగేజ్ లో వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతలేదు కాబట్టి మనం ఇన్సులిన్ తీసుకోవాలి డైరెక్ట్ గా. సో అది కొంతమందికి ఇప్పుడు నాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి ఏమైందంటే మన ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది, ఇలా బాయిలో నీళ్ళు ఎట్లా ఊరడం తగ్గుతూ ఉంటుంది, అట్లా మన ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అలాంటప్పుడు అది కొంచెం పెంచడానికి, అంటే సెల్స్ ఉన్నాయి ప్రొడక్షన్ అవ్వట్లేదు, అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం టాబ్లెట్ ద్వారా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. స్టిల్ ఎంత టాబ్లెట్ వేసినా కూడా సెట్ కాకపోతే ఏం చేస్తాం, ఇన్సులిన్కి వెళ్తాం. సో ఆ ట్రీట్మెంట్ అనే విషయం, టాబ్లెట్ రాయాలా ఇన్సులిన్ రాయాలనేది మేము డాక్టర్ గా మేము డిసైడ్ చేస్తాం. సో మా పర్సన్ బట్టి మేము వేరీ అవుతుంది. అవును, షుగర్ సంబంధించిన అంటే నాకు A to Z కంప్లీట్ గా అన్ని నేను తెలుసుకున్నాను డాక్టర్ గారు. అలాగే ఇక నెక్స్ట్ మనకి థైరాయిడ్ అండి. ఈ థైరాయిడ్ చూసుకుంటే గనక ఎక్కువ శాతం చూసుకుంటే లేడీస్ లో ఎక్కువ శాతంగా చూస్తూ ఉన్నాం. దీని వల్ల ఏమవుతుందంటే కొంతమంది హెవీగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉన్నారు, మరి కొంతమంది చూస్తే వెయిట్ లాస్ అయిపోతున్నారు, ఎక్కువ శాతంగా వెయిట్ గెయిన్ అవ్వటం ఇది చూస్తూ ఉన్నామండి. రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అసలు ప్రత్యేకంగా అసలు థైరాయిడ్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలు, ప్రత్యేకంగా లేడీస్ లో ఎక్కువగా రావడానికి గల కారణం ఏంటంటారు? అవును, మనం ఇప్పుడు వింటున్న సమస్యలు ఎక్కువ మందికి ఏంటంటే థైరాయిడ్ 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 అనే కామన్ ఉంటుంది. సో
రెండు రకాల సమస్య. అసలు థైరాయిడ్ అంటే ఏంది అసలు మనకు బాడీలో అందరికి కూడా ఎవరికైనా మేల్స్ అయినా ఫీమేల్స్ అందరికి కూడా ఇక్కడ ఒక థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఈ గ్లాండ్ అంటే దీని నుంచి వచ్చేది హార్మోన్, థైరాయిడ్ హార్మోన్స్ వస్తుంది. ఈ హార్మోన్ కంట్రోల్ ఏంటంటే బ్రెయిన్ లో ఉంటుంది. బ్రెయిన్ నుంచి ఒక హార్మోన్ వచ్చి ఆ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. సో ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది ఒకసారి, కొన్నిసార్లు తక్కువ అవుతుంది. సో ఎక్కువ శాతం థైరాయిడ్ ప్రాబ్లం 100లో 80% మంది ఫీమేల్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు సడన్ గా వాళ్ళు ఏంటంటే 12 years నుంచి 16 years టైంలో సడన్ గా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఆ టైంలో ఒకసారి ఎక్కువ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. రెండో థింగ్ డేట్స్ ఉంటాయి, నెల డేట్స్ ఉంటాయి, అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళతో పాటు బేబీకి అవసరం ఉంటుంది, అండ్ లాక్టేషన్ పాలు ఇచ్చేటప్పుడు ఆ పాలు ఉత్పత్తి అవ్వడానికి కూడా అవసరం ఉంటుంది. అంటే వాళ్ళలో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవుతుంటాయి. అలాంటప్పుడు బాడీతో పాటు బాడీ కూడా అదే విధంగా అందుకుంది అనుకోండి, అంటే హార్మోన్ ఫ్లక్చుయేషన్ తట్టుకుంది అనుకోండి, ఎక్కువ తక్కువ కాదు థైరాయిడ్. అందుకని ఫీమేల్ లో ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళ మార్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, హార్మోన్ మార్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఎక్కువ థైరాయిడ్ మార్పులు వస్తున్నాయి అన్నమాట. అయితే థైరాయిడ్ అనేది ఎక్కువ తక్కువ అంటే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి హైపోథైరాయిడిజం, ఒకటి హైపర్ థైరాయిడిజం. హైపో ఉన్నట్టు మీరు అన్నారు బరువు పెరుగుతున్నారు విషయం, అసలు ఏం సార్ థైరాయిడ్ మనం ఎందుకు పనిచేస్తే ఇప్పుడు ఎందుకు బరువు అవుతున్నారు ఎందుకు మీరు అడిగిన క్వశ్చన్ అది. సో థైరాయిడ్ హార్మోన్ అనేది ఒకప్పుడు మన అమ్మమ్మలకి నానమ్మలకి ఎవరికి వినలేదు అసలు ఈ ప్రాబ్లం, అసలు వినలేదు. సో ఈ రీసెంట్ గా ఇప్పుడు 20 years 10 years నుంచే మనకి ఎక్కువ ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం. అంటే అంత ముందు కంటే ఇప్పుడు రీసెంట్ సైన్స్ లో ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే బాడీ యొక్క మెటబాలిజం లో మనం నేను ఒక డోర్ ఉంది, ఒక డోర్ ని మనం లాగుతున్నాం, వస్తుంది సింపుల్ గా. అదే దాంట్లో గ్రీజ్ వేసినాం అనుకోండి, ఆ డోర్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. అదే విధంగా థైరాయిడ్ అనేది కొంచెం తక్కువ ఎక్కువ అయినా కూడా పెద్ద మీకు ఇబ్బంది ఏం కనబడదు, అందరికి సిమ్టమ్స్ ఏం కనబడవు. ఒకవేళ మీకు థైరాయిడ్ ప్రాబ్లం తక్కువైంది అనుకోండి, థైరాయిడ్ తక్కువైంది, అప్పుడు మీరు ఏముంటే బద్ధకంగా ఉంటారు ఫస్ట్. అంటే మీ బాడీ యొక్క మెటబాలిజం రేట్ తక్కువగా ఉంటుంది, కొంచెం తక్కువగా మూమెంట్ అవుతూ ఉంటారు, అండ్ కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు, అండ్ లేజినెస్ ఉంటుంది, జుట్టు రాలుతూ ఉంటుంది, డేట్స్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి, అటు కొందరికి బ్లీడింగ్స్ ఎక్కువ అవుతాయి, కొందరు బ్లీడింగ్ తక్కువ అవుతుంది. సో ఈ ప్రాబ్లం తో ఉంటారు. అదే థైరాయిడ్ తక్కువైనప్పుడు, థైరాయిడ్ ఎక్కువైనప్పుడు ఎంత తిన్నా ఒంటికి పట్టదు, ఆ తిన్నది ఖర్చు అయిపోతుంది. ఆ తొందరగా ఖర్చు అయిపోవడం వల్ల మనిషి సన్నబడతాడు. నువ్వు మంచిగా తింటావు కానీ సన్నగా అవుతావు. రెండో థింగ్ మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, కొందరికి గుండె దడ అనిపిస్తుంది. అంటే 70 times కొట్టుకోవాల్సిన హార్ట్ మామూలు యావరేజ్ గా అది 100 times 120 పాల్పిటేషన్స్ వస్తుంటాయి, షివరింగ్ వస్తూ ఉంటుంది, జుట్టు రాలుతూ ఉంటుంది, డేట్స్ 10 days కి 15 days కి తొందర వస్తూ ఉంటాయి. సో ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ పని చేస్తుంది బాడీ, తక్కువ ఉంటేనేమో తక్కువ పని చేస్తుంది. సో ఇది ప్రతి దాంట్లో పనిచేస్తుంది అనే విషయం రీసెంట్ సైన్స్ అడ్వాన్స్ లో తెలిసింది అన్నట్టు. సో దీని తగ్గట్టు మనం హార్మోన్ బ్యాలెన్స్ చేసుకుంటే మన బాడీ సాఫీగా వెళ్తుంది. సో అది థైరాయిడ్ అన్న గురించి దీని గురించి ఇది ఉంటుంది. అయితే డాక్టర్ గారు మనకి థైరాయిడ్ లో చూసుకుంటే నేను అన్నాను కదా లేడీస్ లో ఎక్కువ శాతం కనిపిస్తా ఉందని, అది కూడా ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళలో ఎక్కువ శాతం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి ఏమైనా ఒక స్ట్రెస్ వల్ల వస్తుందా, అంటే మానసిక ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల వస్తుందంటారా, లేకుంటే వాళ్ళకి రెస్ట్ లేక వస్తుందంటారా? గతంలో చూసుకుంటే ఒకప్పుడు చూసుకుంటే థైరాయిడ్ అనేది అసలు మనకి చాలా తక్కువ అండి, ఎవరికో రేర్ గా వచ్చేది, అది కూడా 40+ వాళ్ళకి చూసేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోతుందంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మనకు టెస్టులు రాసినప్పుడు ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ అయిపోయింది. అంటే ఇంత వరకు ఇప్పుడు జనాల్లోకి థైరాయిడ్ ఎందుకు ఇంత చొచ్చుకుపోయింది అంటారు డాక్టర్ గారు? నేను ఇంతకుముందు మీకు చెప్పాను థైరాయిడ్ అనేది ఎక్కువ శాతం ఎవరికి వస్తుంది అనేది. ఏ టైంలో వస్తుంది, ఫీమేల్లో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ జరిగేది అంటే రిప్రొడక్టివ్ టైంకి ఎంగేజ్ వచ్చినప్పుడు 12 years 13 years టైంకి వాళ్ళు మెచ్యూర్ అవ్వడం, ఈ టైంలో ఉంటుంది చూసారా, ఆ టైంలో నెల హార్మోన్స్ అనేవి ప్రొడక్షన్ అవ్వాలి. ఆ టైంలో రిక్వైర్మెంట్ పెరుగుతుంది, సడన్ గా హైట్ పెరుగుతున్నారు, సడన్ గా బాడీ చేంజెస్ అవుతున్నాయి. ఆ టైంలో కొంచెం థైరాయిడ్ హార్మోన్ యొక్క లెవెల్స్ ఎక్కువ అవసరం. అది బాడీ న్యాచురల్ గా అడ్జస్ట్ చేసుకుంది అనుకోండి, అప్పుడు కనబడదు. అందుకని ఎక్కువ శాతం ఎదిగే ఏజ్ లో 17 years 18 years పిల్లలు, 15 years 16 years పిల్లలు ఈ మధ్య కనబడుతుంది ఒకసారి. రెండోసారి ఎవరికి కనబడుతుంది అంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అయినారు అనుకోండి, ఆ టైంలో ఏంటంటే వాళ్ళతో పాటు బేబీ కూడా పెరగాలి, బేబీకి కూడా హార్మోన్ గ్రోత్ కావాలి. సో ఆ టైంలో ఒకళ్ళు అందుకుంది అనుకోండి, అంటే బాడీ న్యాచురల్ గా ప్రొడక్షన్ చేసుకుంది అనుకోండి బేబీకి, సో ఆ టైంలో అవుతుంది. లేదంటే ఆ టైంలో అందుకే మీరు అన్నట్టు పెళ్ళైన తర్వాత కొంచెం ఎక్కువ తొందరగా కనబడుతున్న రీజన్ ప్రెగ్నెంట్ అవ్వడము, అండ్ బేబీ లాక్టేషన్ ఇచ్చేటప్పుడు బేబీకి పాల ప్రొడక్షన్ అవ్వడము, ఈ టైంలో ఓవర్ వెయిట్ అవ్వడము లేదా ఓవర్ తినకపోవడం, ఈ టైంలో మనకు హార్మోన్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల ఎక్కువ మొత్తం కనబడుతుంది అన్నట్టు. అందుకని ఈ వల్ల వాళ్ళ లేడీస్ లో ఎక్కువ కనబడుతుంది. అలాగే డాక్టర్ గారు ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అంటే వీళ్ళకి ఆల్రెడీ థైరాయిడ్ ఉండటం వల్ల లోపల బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటి వచ్చే అవకాశం ఉంటుందంటారు? అయితే థైరాయిడ్ కొంతమందికి మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ టైంలో నాకు థైరాయిడ్ వచ్చింది సార్, ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చింది, అలా ఉన్న వాళ్ళు ఉంటారు. అది కొందరికి ఏంటంటే వాళ్ళతో పాటు బేబీ యొక్క ప్రొడక్షన్ కి అవసరం కాబట్టి బేబీకి కూడా హార్మోన్స్ అనేది ఫ్లక్చుయేట్ కావాలి. కొన్నిసార్లు వస్తూ ఉంటుంది హార్మోన్ ఫ్లక్చుయేట్, కొందరికి డెలివరీ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటుంది, కొందరు లేదు అంటే కొందరు కంటిన్యూ అవుతుంది. 100లో 80 నుంచి 90% మందికి నార్మల్ అవుతుంది, ఎందుకంటే హార్మోన్ ఫ్లక్చుయేషన్ తగ్గుతుంది కాబట్టి, రిక్వైర్మెంట్ తగ్గుతుంది కాబట్టి. కానీ కొందరికి ఏమవుతుందంటే అదే కంటిన్యూ అవుతుంది. సో ఎందుకు వస్తుంది, మామూలు బేబీ మీద ఏమి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఎక్కువ షుగర్ ఉంది అనుకోండి, ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చింది అనుకోండి, బేబీ కూడా కొంచెం
ఎక్కువ బేబీ గ్రోత్ ఎక్కువ అవుతుంది. అంటే ఓకే, కొంచెం ఓకే. వెయిట్ ఎక్కువ కదా, 3 కేజీలు 4 కేజీలు పుడతారు ఎక్కువ. అవునండి. సో అలాంటి వాళ్ళకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు హెల్తీ బేబీ కాదా? అంత హెల్దీ వెయిట్ పెరుగుతున్నారు అంటే? అట్లని కాదు, అంటే హెల్దీనే ఉంటారు, హ్మ్. బట్ నార్మల్ డెలివరీ అవ్వడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఓకే అండి. సో ఓకే, ఓకే. మదర్ కూడా షుగర్ కరెక్ట్ గా మేనేజ్ చేసుకున్నారు అనుకోండి, బేబీ కూడా ఏమవుతుంది, ఓకే బేబీనే ఉంటుంది. కొందరికి ఎక్కువ శాతం ఏమవుతుందంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైనా వూండ్ ఇన్ఫెక్షన్ అవ్వడము, డెలివరీ చేసిన తర్వాత వెజనల్ ఇన్ఫెక్షన్ అవ్వడము, ఉమ్మనీరు ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి తప్పితే మిగతా ప్రాబ్లమ్స్ ఏముండవు. ఒకవేళ హైపర్ థైరాయిడ్ ఉన్నా అనుకోండి, మదర్ కి ఇక్కడ థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుంది అనుకోండి, బేబీ యొక్క హార్ట్ మీద అట్లాంటి ఇబ్బందులు ఉండే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ హైపోథైరాయిడ్ ఉంది అనుకోండి, బేబీ గ్రోత్ తక్కువ అవుతుంది. సో ఇలా థైరాయిడ్ వల్ల కూడా బేబీ యొక్క డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్, సో నరాల డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అందుకనే థైరాయిడ్ కానీ షుగర్ కానీ ప్రెగ్నెన్సీ టైంలో చెక్ చేసుకొని మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ థింగ్స్. కరెక్ట్ గా ప్రాపర్ మేనేజ్ చేసుకుంటే బేబీ డెలివరీకి కానీ ఎటువంటి కానీ ఇబ్బందులు ఉండవు. సో దాని తగ్గట్టు కరెక్ట్ గా కొన్నిసారి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు మాత్రం కొన్ని రకాల మందులు వాడద్దు అన్నట్టు. రెగ్యులర్ గా ఏంటంటే నియోమెర్కజోల్, కార్బెండజోల్ అని వాడతారు. సో ఆ టాబ్లెట్ బదులు వేరే టాబ్లెట్స్ ఉంటాయి. సో ప్రెగ్నెంట్ టైంలో బేబీ కూడా సేఫ్ అయ్యే మందులు ఉంటాయి. ఆ మందులు వాడుకోవాలి. డాక్టర్ గారి సూచనతో మనం ఏవైతే మందులు వాడాలో అవి వాడాలి. షుగర్ కూడా అంతే, షుగర్ కూడా కొన్ని టాబ్లెట్ వాడడం వల్ల బేబీకి ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ టాబ్లెట్ రాయకుండా ఏం చేస్తామంటే కొంచెం ఇన్సులిన్ వైపు కానీ సేఫ్ టాబ్లెట్ కానీ రాస్తాం అన్నట్టు, బేబీకి ఇబ్బంది లేదు. అంటే షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు దాన్ని వీలైనంత వరకు వీళ్ళ కంట్రోల్లో ఉండేలాగా చూసుకుంటే బేబీకి అయితే అలాంటి ప్రాబ్లం లేదు ఉండదు. అలాగే నెక్స్ట్ మనకి థైరాయిడ్ విషయానికి వస్తే, అంటే ఇక్కడ నెక్ దగ్గర వీళ్ళకి ఇట్లా వాచినట్టు అది మనకి గడ్డలాగా అనుకోవచ్చా, లేకపోతే కణితిలాగా అనుకోవచ్చా, సమ్ ఉంటుంటుంది. అంటే వీళ్ళకి అది మెడిసిన్ ద్వారా కరుగుతుంది అంటారా, లేకుంటే సర్జరీ ఏమైనా చేయాల్సి వస్తుంది అంటారా? చాలా మంది మీరు అన్నట్టుగా నాకు నెక్ వాపు వచ్చింది సార్, కొంచెం వచ్చిందని వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్ నెక్ వాపులు ఎందుకు వస్తాయి అంటే, యాక్చువల్గా మనము థైరాయిడ్ రిక్వైర్మెంట్ అవసరం మనకు. ఆ థైరాయిడ్ అన్న రిక్వైర్మెంట్ కంట్రోల్ చేసే స్విచ్ ఎక్కడ ఉంటుందంటే మన బ్రెయిన్ నుంచి TSH హార్మోన్ అని ఒకటి వస్తుంది. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై బ్రెయిన్ నుంచి వస్తుంది మనకు హార్మోన్. హార్మోన్ చేస్తుంది అంటే మనకు ఒకవేళ ఇది సరిగ్గా పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, అది నార్మల్ లిమిట్ లో ఉంటుంది, TSH నార్మల్ లిమిట్ లో ఉంటుంది. ఇది తక్కువ పని చేస్తుంది అనుకోండి, అది ఏం చేయాలి, దీన్ని ఎక్కువ పని చేయాలనే ఉద్దేశంతో TSH పెరుగుతుంది. TSH హార్మోన్ పెరిగితే మనకు హైపోథైరాయిడిజం ఉందని మీనింగ్. సో అట్లాంటప్పుడు ఏం చేస్తే ఈ దాని సెల్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది, అందువల్ల ఫైబర్స్ టిష్యూ పెరిగి గ్లాండ్ పెరిగి గ్లాండ్ హైపోట్రోఫీ అవుతుంది, గ్లాండ్ ఉబ్బుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే థైరాయిడ్ లో కంతులు వస్తాయి, దాన్ని ఏమంటారంటే మంచి కంతుల, చెంతుకల, సిస్ట్ లో ఉంటాయి. సో ఒకవేళ మనకి ఎప్పుడు చేయించుకోవాల్సిన సర్జరీ అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళ పనితనం డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఒక స్కాన్ చేయిస్తాం. స్కాన్ చేయించుకొని ఒకవేళ కంతి యొక్క సైజు 2 సెంటీమీటర్ కంటే బిలో ఉందనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక సూది పరీక్ష చేసి నార్మల్ ఉందనుకోండి ఫాలోఅప్ కి రమ్మని చెప్తాం. ఎవ్రీ 6 months ఒకసారి కంతి యొక్క సైజ్ పెరుగుతుందా లేదా చూసుకోమని చెప్తాం. లేదు 2 సెంటీమీటర్ కంటే ఎబో ఉంది, అంటే పెద్ద సైజ్ ఉంది, కొంచెం కంతి అనేది పెద్ద సైజ్ ఉంది అనుకోండి, బయటకు కనబడుతుంది అన్నప్పుడు మాత్రం ఏం చేస్తామంటే వాళ్ళకు సూది పరీక్ష చేయడంతో ఒకవేళ మంచిదాన్ని వచ్చింది అనుకోండి వెయిట్ చేయొచ్చు, ఒకవేళ చెడ్డదాన్ని వచ్చిందంటే మాత్రం ఆ పార్ట్ యొక్క కంతిని మాత్రం తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే అది ఫ్యూచర్ లో 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ ఎబో ఉన్న ఏమైతే కంతులు క్యాన్సర్ లాగా మారే లక్షణాలు ఉంటాయి అన్నట్టు, అందుకని ముందు జాగ్రత్తగా తీసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ కంతులు అనేవి ఇప్పుడు మనకి నెక్ దగ్గర మాత్రమే వస్తాయి అంటారా? థైరాయిడ్ ఉన్న వాళ్ళకి దాన్ని మనం ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ లో రావచ్చు, దాన్ని మనం ఎలా గుర్తించాలి? నార్మల్ కంతులు అయితేనేమో, అంటే ఎటువంటి క్యాన్సర్ లేని కంతులు అయితే మాత్రం థైరాయిడ్ వరకు మాత్రమే ఉంటాయి. ఒకవేళ థైరాయిడ్ కంతులు అనేవి యూజువల్ గా సేఫెస్ట్ క్యాన్సర్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ లో కూడా 90% కాదు, మనకి ఏమైనా దేవుడు ఒకవేళ నీకు ఖచ్చితంగా క్యాన్సర్ ఇస్తాను, నీకు ఏదైనా క్యాన్సర్ కావాలని కోరుకుని క్యాన్సర్ ఇవ్వకుండా ఇస్తానని చెప్తే మాత్రం థైరాయిడ్ కావాలని కోరుకోవాలి. ఎందుకంటే 100లో 90 నుంచి 95% మందికి 100% క్యూర్ ఉంటుంది, 90 నుంచి 95% మందికి. అది ఎర్లీగా ఎంత లేట్ అయినా కూడా కొంచెం దాని రిజల్ట్ మంచిగా ఉంటుంది, ఆఫ్టర్ సర్జరీ కానీ ఆఫ్టర్ రేడియేషన్ థెరపీ కానీ రిజల్ట్ మంచిగా ఉంటుంది. సో థైరాయిడ్ కంతులు తీసేసుకుంటే అది ఒక క్యాన్సర్ అయితే పాపులరీ కార్సినోమా మోస్ట్ కామన్ క్యాన్సర్, 80 to 90% పీపుల్ లో అదే ఉంటుంది, 70% 80% అదే ఉంటుంది. ఆ క్యాన్సర్ సేఫెస్ట్. అందులో కూడా కొంచెం రేరెస్ట్ క్యాన్సర్ అంటే 5 to 10% క్యాన్సర్ కొంచెం అగ్రెసివ్ ఉంటాయి. సో వాటికి కూడా థైరాయిడ్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఇక్కడ కానీ మెడల్లో కానీ కొంచెం కంతులు అనేది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో వస్తుంది, అంత దూరం దాకా వెళ్లకుండా ఎర్లీగా మనకి మందు ముందే కనబడుతుంది కాబట్టి చాలా తొందరగా డిటెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు థైరాయిడ్ లో గడ్డల్లాగా ఎక్కువ శాతం చూస్తుంటే ఇక్కడ నెక్ దగ్గర చాలా వాళ్ళకి పర్టికులర్ గా కనిపిస్తుంది, అందుకనే రెగ్యులర్ స్కాన్ చేయించుకోవాలి. అది స్కాన్ చేయించుకొని రెగ్యులర్ ఫాలో అప్ లో ఉంటే మనకి ప్రాబ్లం అనేది ఉండదు. అందుకని నెక్ 6 months కోసారి లేదా 1 year కోసారి గంతులు ఉన్న వాళ్ళు రెగ్యులర్ చేయించుకోవాలి. అంటే వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ లో కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంత అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలా కొన్ని ఐటమ్స్ తినకూడదు అంటారు, వీళ్ళు అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? సో హైపోథైరాయిడిజం ఉన్నవారు అంటే తక్కువ పని చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ
అండ్ గ్లూటెన్ సంబంధించినవి ఇట్లాంటివి తీసుకోవద్దని చెప్తారు ఎక్కువ శాతం మంది. సో అవి ఎక్కువ ఈ మధ్యలో ఎవరు కూడా తీసుకుంటలేరు. అవునండి. ఎక్కువ తక్కువ ఇప్పుడు తక్కువ జనాలు కూడా క్యాబేజ్ క్యాలిఫ్లవర్ తిని తక్కువ మంది తీసుకుంటారు. అలాంటి కొంచెం తగ్గించుకోండి. నెక్స్ట్ మిగతా థింగ్స్ అన్ని తీసుకోవచ్చు అమ్మాయి, అట్లా ఏం లేదు. మిగతా కూరగాయలు అంటే దొండకాయ, బెండకాయ, మిగతా అన్ని నాన్ వెజ్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ క్యాబేజీ క్యాలిఫ్లవర్ గ్లూటెన్ సంబంధించిన పదార్థాలు, బ్రకోలీ ఇవి కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. రెండో థింగ్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం. అంటే షుగర్ తో కంపేర్ చేస్తే టఫ్ ఏం కాదు. చాలా మంది మొత్తం థైరాయిడ్ తో తగ్గుతుంది అట్లా ఏం లేదు. సో మీరు న్యాచురల్ తగ్గించుకోవాలి. ఇప్పుడు హైపర్ థైరాయిడిజం ఉంది, ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ అవడానికి అయోడైజ్డ్ ఉప్పు కానీ, సీ ఫుడ్ కానీ, అండ్ రొయ్యలు కానీ, ఫుడ్ సంబంధించిన ఉంటాయి చూసారా, సీ ఫుడ్ అయోడిన్ సంబంధించి ఉప్పు సంబంధించి ఉన్నవన్నీ వాటిని తగ్గించుకోవాలి. ప్రొడక్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఆ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అది కూడా థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు. అండ్ న్యాచురల్ మెథడ్ లో తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ బెవరేజ్, స్లీప్, గుడ్ స్లీప్ అండ్ డైట్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇవి కొంచెం తగ్గించుకొని సిస్టమేటిక్ ఉంటే హార్మోన్, నువ్వు సిస్టమేటిక్ గా పనిచేస్తే సిస్టమేటిక్ నిద్రపోయి టైంకి తిని నిద్ర మంచిపోతే నీకు హార్మోన్స్ కూడా నార్మల్ అవ్వచ్చు. సో నీ బాడీ సిస్టమేటిక్ గా పద్ధతిగా ఉంటే పద్ధతిగా అన్ని ప్రొడక్షన్ అవుతాయి. నువ్వు సెడెంటరీ లైఫ్ స్టైల్లో అలవాటు అయ్యి నువ్వు సెడెంటరీగా నిద్ర మధ్యలో ఇవన్నీ ఉంటే నీ ప్రొడక్షన్ హార్మోన్ ప్రొడక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో ఇవి షుగర్ కి దారితీస్తాయి, థైరాయిడ్ కూడా దారిస్తాయి. సో స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇవన్నీ థింగ్స్ చేస్తాయి. సాధారణంగా ఆల్కహాల్ అనేది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బాడీలో వాళ్ళు తగ్గించుకుని వీలైనంత వరకు మానేస్తే చాలా బెటర్. తగ్గించుకోవడం కాదు, బంద్ చేయడం బెటర్. అది ఈ మధ్యలో ఏమవుతుందంటే మేము బంద్ చేయమంటే మమ్మల్ని బంద్ చేస్తున్నారు పేషెంట్లు. ఆల్కహాల్ మీరు తీసుకోరా అంటారు. సో నేను దానికోసం వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తున్నా అంటే వెళ్తే ఆల్కహాల్ తీసుకోవద్దని చెప్తారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అది మానాల్సిన అవసరం లేదు కానీ ఈ మెడిసిన్ తీసుకోండి అని ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది కూడా షుగరే. నీ గ్రైండర్ కి ఏం తెలియదు, నువ్వు మెంతులు వేస్తున్నావు, గ్రైండర్ లో మెంతులు వేసినా, ఉప్పు వేసినా, ఏది వేసినా లాస్ట్ ఏం చేస్తే పిండి చేస్తే. ఈ గ్రైండర్ లో ఏం చేసినా లాస్ట్ చెప్పాను నేను షుగర్ తీస్తుంది బయటికి తీసి బయటకు పిప్పి తీస్తుంది. సో ఆల్కహాల్ అనేది కూడా షుగరే. నువ్వు అది 2 పెగ్గుల 3 పెగ్గుల 4 పెగ్గుల 5 పెగ్గుల ఇష్టం ఉన్నట్టు తాకుండా వినాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమైతే షుగర్ పెరుగు కూడా పోతుంది. సో ఎప్పుడో సిస్టమేటిక్ గా వారానికి ఒకసారి 2 సార్లు నేను సిస్టమేటిక్ గా 2 పెగ్గులు, అది నీ బాధ్యతలను అయిపోయి లైఫ్ మీద నాకు ఏం బాధ్యత లేవు అనుకున్న వాళ్ళు తప్పదు అనుకున్నారు. డాక్టర్ గా నేను పర్మిషన్ ఇవ్వద్దు, బట్ ఎప్పుడో ఒకసారి సిస్టమేటిక్ గా అకేషనల్ గా ఉన్న వాళ్ళు అయితే ఏదో 1 or 2 పెగ్స్ తీసుకుంటే ఓకే గానీ, సో రెగ్యులర్ గా అదే అంటే మాత్రం అది అవైలబుల్ కాదు. అది కూడా సిస్టమేటిక్ మొత్తం అవాయిడ్ చేయడం 100 to 100% బెటర్. ఎప్పుడైనా తీసుకుంటా అంటే మాత్రం వారానికి ఒకసారి 2 సార్లు 2 పెగ్స్ or 3 పెగ్స్, అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. అది కూడా సిస్టమేటిక్ గా తీసుకోవాలి. అండ్ డైట్ తో పాటు దాంతో పాటు ఏమైతే ఆల్కహాల్ తో పాటు మళ్ళీ స్పైసీ ఐటమ్స్ ఇవన్నీ వేపుళ్ళు ఇవన్నీ అవుతాయి కదా, సో అవి అవాయిడ్ చేసుకుంటే బెటర్. డాక్టర్ గారు షుగర్ అలాగనే థైరాయిడ్ వీటికి నేనేమి తక్కువ కాదు అని గ్యాస్ట్రిక్, అసలు ఈ సమస్య అయితే ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతుందనే చెప్పొచ్చు. అంటే మనం తినే ఆహారం వలన అంటారా, అంటే బయట ఫుడ్ తీసుకునే వాళ్ళు, ఇంటి ఫుడ్ లేకుండా బయట ఫుడ్ తీసుకునే వాళ్ళు కానీ, టైంకి తినలేని వాళ్ళు కానీ, ఎక్కువగా మనం చూస్తూ ఉంటే టైంకి ఫుడ్ తినలేని వాళ్ళు బయట ఫుడ్ తినే వాళ్ళలో ఎక్కువ ఈ ప్రాబ్లం చూస్తున్నాం. అలానే కదండి ఇంటి ఫుడ్ తినే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చాలా సతాయిస్తుంది. ఆ బారిన కొంతమంది మేము కూడా పడ్డాము. అసలు ఈ ప్రాబ్లం, అసలు గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎందువల్ల వస్తుంది అంటారు, దీనికి ఏంటి మార్గాలు ఏమంటారు? మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు చాలా మంది 100% మందికి గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా మందికి వస్తుంది. సో మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఏదో యంగ్ ఏజ్ వాళ్ళు 17 years 16 years వాళ్ళు కూడా వస్తుంది ఈ మధ్యలో. సో దీనికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఫస్ట్ థింగ్ 90% గ్యాస్ ప్రాబ్లం రావడానికి కొన్ని మన లైఫ్ స్టైల్ చేంజ్, అంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం టు టైం తినాలి. మార్నింగ్ అయితే 8 to 9, మధ్యాహ్నం అయితే 1 to 2, రాత్రి అయితే ఎర్లీగా తినాలి 7 to 8. ఎందుకు ఎర్లీగా తినమంటున్నంటే తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దు. తిన్న తర్వాత వెంటనే పడుకుంటే కొందరికి ఏమైందంటే ఇక్కడ మనకు ఈసోఫాగల్, లోవర్ ఈసోఫాగల్ జంక్షన్ లో ఉండే వాల్వ్ ఏమైందంటే మనకు తిన్న తర్వాత వెంటనే పడుకుంటే తిన్న ఫుడ్ లో ఉన్నటువంటి యాసిడిటీ ప్రాబ్లం అంతా పైకి వస్తుంది. పైకి వచ్చి చాతంతా మంట అన్నట్టు, బరువుగా ఉన్నట్టు, ఎప్పుడు హెవీనెస్ వచ్చినట్టు వస్తుంది. అందుకని తినంగానే ఒరగొద్దని చెప్తాను. ఒక 2 hours వరకు తిన్నాక 2 గంటలు 3 గంటల వరకు ఏంటంటే నడవడం కానీ కూర్చోవడం కానీ చేయాలి. అందుకని రాత్రి తొందరగా తినమని చెప్పాను. మీరు తినడమే రాత్రి 10 గంటలకు 11 గంటలకు తిన్నాను కూడా 2 గంటల 1 గంటల వరకు పడుకుంటారు. 12 గంటల వరకు పడుకోగానే ఆ తిన్న ఫుడ్ కిందికి జారడానికి మినిమం 2 to 2.5 hours పడుతుంది. అంటే స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ తిన్నప్పుడు ఇంకా 3 hours 4 hours అరుగుదల కోసం టైం పడుతుంది. ఈ అరుగుదల అయితేనే కిందికి వదులుతుంది స్టమక్ అనేది. అప్పటి వరకు అలానే ఉంటుంది. మీరు పడుకుంటే ఈ వెయిట్ అంతా దీని మీద పడ్డప్పుడు కొంచెం లీక్ అవుతున్నట్టు. ఇక్కడ కొందరికి జిఆర్డి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఈ వాల్ లో లీక్ అయినప్పుడు ఈ అసిడిటీ అనేది నోట్లోకి వస్తుంది. నైట్ వచ్చేసరికి నోరంతా వచ్చి ఏదైనట్టుగా, నోరంతా పెచ్చినట్టుగా, కొందరికి తేన్పులు వస్తూ ఉంటాయి. రీజన్ ఏంటంటే తినగానే పడుకోవడం. యాసిడ్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఈ యాసిడ్ అనేది రిగల్స్ట్రేట్ అవడం వల్ల ప్రాబ్లం. అందుకని తినగానే ఒరగొద్దు. అందుకని 2 గంటల వరకు కూర్చోవడం, రాత్రి తొందర తినాలి. 2వ పాయింట్. 3వ పాయింట్ కారం, పచ్చికారం, ఎండుకారం.
పులుపు, నిమ్మకాయ పులుపు, చింతపండు పులుపు, మసాలా, దొండకాయ ఫ్రై, అవును. బెండకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, వేపుళ్ళు, పచ్చళ్ళు ఇవి కొంచెం తగ్గించుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవి తగ్గించుకోవాలి. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, ఆరాటాలు కొంచెం తగ్గించుకోవాలి. ఓకే. దీనికోసం మరి చెప్పడం ఈజీ, తగ్గించుకోవడం అవునండి. ఎలా? దీనికోసం కొంచెం యోగా చేయడము, ఉమ్. వాకింగ్ చేయడము, ఉమ్. కొంచెం గుడికి వెళ్ళడం, రెగ్యులర్ గుడికి వెళ్ళడం, దీనివల్ల కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. ఉమ్. అండ్ ఫిఫ్త్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నిద్ర. నిద్ర చాలా మంది ఏమనుకుంటారంటే గ్యాస్ వల్ల నిద్ర వస్తలేదు అనుకుంటారు, నిద్ర పోకపోవడం వల్ల గ్యాస్ వస్తుంది. ఓకే. సో అందరూ ఏమనుకుంటారంటే లైఫ్ స్టైల్లో చాలా మంది నాకు గ్యాస్ అవునండి. ప్రాబ్లం వచ్చి ఇదంతా వచ్చి చెట్టు ఆ, పట్టేదని నిద్ర వస్తలేదు దానివల్ల అనుకుంటారు. నిద్ర సో రావట్లేదు. గ్యాస్ వల్ల కంటే నిద్ర లేకపోవడం వల్ల గ్యాస్ రాదు. ఖచ్చితంగా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. 7 hours నిద్రపోవాలి. ఓకే అండి. 6 to 7 దాకా కాదు, 7 hours నిద్రపోవాలి. ఓవరాల్ గా ఓకే మీరు అండి. లైఫ్ లో 7. కొంత నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఉమ్. ఆ నైట్ షిఫ్ట్ చేయాల్సి ఏంటంటే ఎక్కువ మందికి 3 4 పడుకున్నారు, మార్నింగ్ కూడా అదే అవుతుంది. ఉమ్. నైట్ షిఫ్ట్లలో స్ట్రెస్, యాంగ్జైటీ ఎలా ఉందో ఉమ్. తినకపోవడం వల్ల ఏమవుతుంది, గ్యాసిటీ పెరుగుతుంది. ఫాస్టింగ్ అవునండి. కూడా ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఓకే. నిద్ర 7 hours ఉండాలి, ఫాస్టింగ్ ఉండొద్దు. ఉమ్. ఒక పూట తినకుండా ఉండాలి, లేట్ గా తినడాలి, ఇది అవాయిడ్ చేయాలి. అండ్ మార్నింగ్ లేవగానే ఏంటంటే కొంచెం జీలకర్ర నీళ్ళలో వేసుకుని వేడి చేసుకుని జీలకర్ర నీళ్ళు తాగాలి. దాంట్లో నిమ్మకాయ రెగ్యులర్ గా రెగ్యులర్ గా నిమ్మకాయ కానీ, ఓమ కానీ, మెంతులు కానీ, మిరియాలు కానీ ఏది కానీ వేయద్దు. ఓన్లీ ఖాళీ జీలకర్ర, జీలకర్ర ఓన్లీ మాత్రం. జీలకర్ర మాత్రమే. అండ్ ఉపవాసాలు ఉండొద్దని చెప్పాను. టీ, కాఫీ, కూల్ డ్రింక్లు 1-2 సార్లు కంటే ఎక్కువ తాగొద్దు. ఓకే. ఓకే. ఎక్కువ సార్లు రెగ్యులర్ టీ తాగడం అనేది కూడా కరెక్ట్ కాదు. రెగ్యులర్ ఉమ్. గ్యాప్ తీసుకోకుండా రెగ్యులర్ 1-2 సార్లు అంటే ఓకే. ఓకే. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, కళ్ళు, పాన్, ఉమ్. సున్నం, ఇవి సున్నం మీద అలవాటు ఉంటాయి కదా, ఇవి కూడా అవాయిడ్ చేయాలి. ఓకే అండి. 100లో 90% గ్యాస్ ప్రాబ్లంకి ఇవే కారణాలు. ఉమ్. నిద్ర, స్ట్రెస్, మన లైఫ్ స్టైల్, తిండి సరిగా లేకపోవడం, ఫుడ్ అవుట్ సైడ్ కూడా ఇవి మానుకుంటే ఉమ్. ఆటోమేటిక్గా తగ్గుతుంది మీకు. ఓకే. ఓకే. 90% ట్రీట్మెంట్ ఇదే. అండ్ ఉమ్. 10% ట్రీట్మెంట్ మాత్రమే నేను రాసే మందులు. ఉమ్. సో ఎంగేజ్ ఎర్లీగా రావడం కారణం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు. అవునండి. వాళ్ళు ఏం చేస్తారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు, నిద్ర ఉమ్. సరిగా పట్టదు, దానివల్ల ఎసిడిటీ ప్రాబ్లం అవుతుంది. ఉమ్. సో కొంతమంది ఏమవుతుందంటే నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు, వాళ్ళకి అదే ప్రాబ్లం అవును. అవుతుంది. అండ్ వర్క్ స్ట్రెస్, వర్క్ లో ఉన్నప్పుడు ఉమ్. ఇంట్లో వర్క్, ఆఫీస్ వర్క్ రెండు మేనేజ్ చేయలేక చాలా మందికి ఏంటంటే ఈ ఉమ్. వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల, స్ట్రెస్ అవ్వడం వల్ల కూడా యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది. తిన్నది ఓకే. తింటున్నాం అంటే తింటున్నాం, ఉమ్. అదే కదా ఆ తిన్నది ఒంటికి పట్టే విధంగా తింటలేదు. అవును. ఈ ఉరుకుడు పరిగెత్తులు లైఫ్ వల్ల ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ ఏమంటే మన పరిగెత్తుడు అవుతుంది లైఫ్ టైంలో. ఈ అవును. ప్లాట్, ఆ ప్లాట్, ఈ నిద్ర, ఇది సంపాదించిన, అది సంపాదించిన, ఈ ఉహు. ఆరాటాలు ఎక్కువ అవడం వల్లనే అవును. ఈ లైఫ్. ఒకప్పుడు ఇవన్నీ గ్యాస్ ప్రాబ్లం ఉందా మన అమ్మమ్మలకి, లేదు తాతమ్మలకి? లేదండి. ఎవరు లేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఉమ్. రీజన్ ఎందుకు వస్తుంది మరి అంటే ఈ మన లైఫ్ స్టైల్ మారడం వల్లే, ఆరాటాలు ఎక్కువ అవడం వల్లే, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్లే, డైట్ తగ్గరిగా లేకపోవడం వల్లే. ఉమ్. వాళ్ళకి అప్పుడు ఓన్లీ పోరాటం దేనికోసం ఉంటుండే, తిండి కోసం తిండి ఉంటుండే, కోసం. అది తిన్నామా పడుకున్నామా అంటుండే. అవును. ఇప్పుడు మనకు ఈ ప్లాట్ కొనాలి, ఈ కార్ కొనాలి, ఇంకో ప్లాట్ కొనాలి, ఇంకో ప్లాట్ కొనాలి. గోల్డ్ కొనాలి. ఈ పరిగెత్తులు ఎక్కువ అవుతుంది. ఈ ఆడవాళ్ళైతే పరిగెత్తుడు ఎక్కువ గోల్డ్, వల్ల ఆడవాళ్ళైతే గోల్డ్ నీకు వచ్చే కొనాలి. రోగం ఎక్కువ అవును. అవుతుంది. సో అవును. ఇది మార్చుకోగలిగితే ఉమ్. మనం ఎవరైతే స్టేబుల్ ఉండగలుగుతామో, సో సంపాదించాలి, కష్టపడాలి, కానీ అవును. అతి స్ట్రెయిన్ అవ్వడం అనేది, ఎక్కువ ఉమ్. ఆరాటపడడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్యాస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ ఓకే. కారణం. ఓకే. అంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు అంటే కొన్ని సందర్భాల్లో అది మనకి చెస్ట్ లోని పెయిన్ లా రావడం జరుగుతుంది. అది హార్ట్ కి సంబంధించి వస్తుందా లేకపోతే గ్యాస్ కి సంబంధించి వస్తుందా? దాన్ని అసలు ఎలా గుర్తించాలంటారు అది? సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ చెస్ట్ పెయిన్ కి రెండు ఉమ్. ఆల్మోస్ట్ సిమిలర్ కంప్లైంట్స్ లో వస్తున్నాయి. ఇప్పుడు మేము కూడా అవునండి. చాలా మంది మా ప్రాబ్లం అవును. చెస్ట్ పెయిన్ అయితే నాకు రెగ్యులర్ గా నేను వారంలో ఒక 2 to 3 మెంబర్స్ ని మినిమం 35-40 years లోపల వాళ్ళని హార్ట్ అటాక్ లాగా చూడాల్సి వస్తుంది. అదే ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తారు. అది ఆ పెయిన్ ఏ పెయిన్ తెలియదు, అది yes. గ్యాస్ పెయిన్ లానే వస్తుంది, అవును, దాన్ని కూడా అవును. నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అయితే ఇది మాకు డిఫికల్ట్ థింగ్ అయిపోయింది. అంటే మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ అనేది బోత్ అంటే హార్ట్ మీద లోడ్ అవును. అవ్వడం వల్ల హార్ట్ కి సెడెంటరీ లైఫ్ ఉమ్. స్టైల్ వీళ్ళకే వస్తుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకే వస్తాయి. అవునండి. సో నేను చెప్పినట్టుగా మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఆ చూసిన బై ఎక్స్పీరియన్స్ లో చెప్పగలుగుతాం. ఉమ్. మీకు ఖచ్చితంగా చెస్ట్ పెయిన్ వస్తుందంటే మాత్రం రెగ్యులర్ వస్తుంది, ఆయాసం ఉమ్. వస్తుంది, ఉమ్. చెమటలు ఎక్కువ పడుతున్నాయి, చెయ్యి గుంజుతూ ఉంది. ఉమ్. సో ఇవన్నీ థింగ్స్ ఏంటంటే హార్ట్ కి సంబంధించిన లక్షణాలు. ఓకే. పాల్పిటేషన్ రావడాలు, ఉమ్. చెయ్యి గుంజడాలు, చెమట ఎక్కువ పట్టడాలు. ఓకే. సో కొంచెం దూరం నడవగానే మెట్లెక్కగానే, కొంచెం మెట్లెక్కగానే, అంటే ఉమ్. 4 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు ఎక్కితే ఎవరికైనా వస్తుంది. అవును. ఒక 10 మెట్లు 4 మెట్లు ఎక్కగానే ఆయాసం వస్తూ ఉంటుంది. అవునండి. సో అదన్నీ ఏంటంటే హార్ట్ కి సంబంధించిన లక్షణాలు. ఉమ్. సో తిన్న తర్వాత ఏమైనా కారం, పులుపు, మసాలా తిన్నప్పుడు కొంచెం చెస్ట్ బర్న్ అవును. అవ్వడాలు, అవును. అండ్ కొంచెం అవుట్ సైడ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అది మనం ఉమ్. ఈ డైట్ సంబంధించి ఓకే. అసిడిటీ ప్రాబ్లమ్స్ సంబంధించి తీసుకోవాలి. సో రెండింటికి అయితే కానీ ఒక్కోసారి కొన్ని రెండు మిక్సప్ ఉండే లక్షణాలు కూడా ఉమ్. ఉంటాయి. అందుకని మీరు చెస్ట్ పెయిన్ అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఈనో తాగి అట్లా ప్రాబ్లం పడిన లేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. సో మా దగ్గరికి చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి ఈనో తాగి ఉమ్. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చేసరికి హార్ట్ అటాక్ వచ్చి సీరియస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే సో మీరు అడుగుతున్నా. అట్లా నెగ్లెక్ట్ చేయకుండా చెస్ట్ పెయిన్ అంటే మాత్రం ఏదైనా గ్యాస్ ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా ఏదైనా కావచ్చు, ఉమ్. జాగ్రత్తలు తీసుకోవడం అని డాక్టర్ని వెళ్ళి కలవడం అనేది మంచిది. అంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు అంటే ఉమ్. ఎలాంటి ఫుడ్ తీసుకోకపోవడం మంచిది అంటారు? సో నేను చెప్పినట్టుగా ఇంతకుముందు కారం, పులుపు, మసాలా మీకు చెప్పాను ఆల్రెడీ. ఉమ్. బయట ఫుడ్లు అవాయిడ్ చేయాలి. ఉమ్. బోట్ సైడ్ ఫుడ్ అనే మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్, అండ్ ఫస్ట్ రోజు టైంకు తినాలి. ఉమ్. మీరు నిద్ర మంచిగా పోతే సగం రోగాలు పోతాయి. అంతేండి. నిద్ర. బీపీ ఎస్. ఇది కూడా ఒకప్పుడు చూస్తే షుగర్ లానే బీపీ అనేది కూడా 50+ వాళ్ళలోనే మనం చూసేటోళ్ళం. అవును, అవును.
ఇప్పుడు ఎవరైతే కొంతమంది చూస్తుంటే ఎందుకు అట్లా బీపీ పేషెంట్ లాగా అట్లా మొత్తుకుంటున్నావు, నీకు ఏమైనా బీపీ పెరిగిందా, ఇలాంటి చూస్తున్నాం వింటున్నాం కూడా. ఈ బీపీ అనేది కూడా ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, అసలు ఎందువల్ల పెరుగుతుంది అంటారు? సో ఏజ్ లిమిట్ అనేది ఒకప్పుడు అయితే ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ తర్వాత ఉంటుండే. ఇప్పుడు అలాంటిది సంబంధం లేకుండా అయిపోయింది. నేను చెప్పినట్టుగా ఇంత ముందు గ్యాస్ కి ఎలా అయితే, సిగర్ కి ఎలా అయితే లైఫ్ స్టైల్ ఎలా ఉందో, బీపీ కూడా సేమ్ థింగ్ అయిపోయింది. సార్ అసలు నాకు అనుకోకుండా చెక్ చేస్తే 150 160 వస్తుంది సార్, మందులు వాడాలా, మెడ గుంస్తుంది సార్, నాకు వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం మెడ గుంస్తుంది, అనుకోకుండా చెక్ చేస్తే బీపీ ఎక్కువ ఉంది. సో అసలు మందులు వాడాలా వాడొద్దా, ఎందుకు వాడాలి అంటే, ఇప్పుడు నాకు మీరు ఒక 5 లక్షలు ఇవ్వాలి, సతాయిస్తున్నారు, ఆటోమేటిక్ బీపీ పెరుగుతుంది, కోపం వస్తుంది. అండ్ వైఫ్ తోనేమో గొడవ అయింది, కోపం పెరుగుతుంది. ఫ్రెండ్ తో గొడవ అయింది, అయితే ఫోన్ లో ట్రాఫిక్ లో మన హైదరాబాద్ ట్రాఫిక్ లో ఒక అర్ధ గంట పోతున్నప్పుడు ఆడోడో అడ్డంగా వస్తాడు, కోపం పెరుగుతుంది. సో డ్రైవింగ్ చేస్తున్నాము, మెట్లు ఎక్కినాం 2 ఫ్లోర్లు, ఈ బీపీ అనేది ఎంతసేపు ఉంటుంది, అప్పుడు కూడా బీపీ పెరుగుతుంది. సో ఆ పెరిగింది ఎంతసేపు ఉంటుంది, ఒక అర్ధ గంట ఉంటుంది, గంట సేపు ఉంటుంది, 1 డే ఉంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత సాల్వ్ అవుతుంది. సార్ నాకు అది వచ్చింది సార్, అందుకని డ్రైవింగ్ వచ్చాను, అట్లా పెరిగే కాకుండా అందుకనే బీపీ మందులు వాడాలా వాడొద్దా. సో చాలా మంది ఏంటంటే ఒక బీపీ మందు ఒక నెల రోజులు వాడేస్తారు, బంద్ చేస్తారు. సో అలాంటి పనులు చేయొద్దు. బీపీ ఉందా లేదా అనేది ఏంటంటే, అసలు బీపీ అంతా ఎందుకు వాడాలి అసలు, ఫస్ట్ థింగ్ అదే చాలా మంది ఉంటుంది అసలు. బట్ వాట్ ఇస్ బీపీ? బ్లడ్ ప్రెషర్. అంటే మన హార్ట్ పంప్ చేస్తుంది, లబ్ డబ్, ఇట్లా లబ్ అని కొట్టుకున్నప్పుడు, అంటే హార్ట్ పంప్ చేసినప్పుడు మన 120 స్పీడ్ తో పోవాలి. 120 80. వాట్ ఇస్ 120 నాట్ ఇస్ 80. 120 స్పీడ్ తో ఏంటంటే హార్ట్ అనేది పంప్ చేస్తుంది అన్ని ఆర్గాన్స్ కి. 80 స్పీడ్ తో హార్ట్ కి రిటర్న్ వస్తుంది. సో ఇప్పుడు రోజుకి గోడకు నీళ్లు కొట్టండి, ఒక స్పీడ్ తో కొట్టండి, కొంచెం స్పీడ్ ఎక్కువ కొట్టండి, గోడకి ఏమైతుంది, కొన్ని రోజులకి రంధ్రం పడుతుంది. అదే విధంగా 120 స్పీడ్ తో పోవాల్సిన రక్తము 140 150 160 స్పీడ్ తో పోతుంది అనుకోండి, మన కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ ఏమైతే, కళ్ళల్లో ఉన్న నరాలు ఏమైతే, గుండెకి పోతే గుండె కూడా బ్రెయిన్ లో ఉండేది. సో ఇవి తట్టుకునేంత వరకు తట్టుకుంటది బీపీ. కొన్ని రోజులు వెంటనే బీపీ రాగానే వెంటనే ప్రాబ్లం రాదు, తొందరగా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే బీపీ 80 స్పీడ్ తో రావాల్సిన స్పీడ్ రక్తం రిటర్న్ హార్ట్ కి, అదే 100 స్పీడ్ తో గానీ 90 స్పీడ్ తో గానీ 120 స్పీడ్ తో వచ్చింది అనుకోండి, హార్ట్ రబ్బర్ బ్యాండ్ ఒకసారి ఇలా అంటే ఓకే, ఎక్కువసేపు ఇట్లా పెడితే దాని యొక్క ఎలాసిటీ లాస్ అవుతుంది. అదే విధంగా హార్ట్ యొక్క ఎలాసిటీ ఎక్కువ స్పీడ్ తో రావడం వల్ల హార్ట్ యొక్క ఎలాసిటీ స్లోగా పోతుంది. దీని బీపీ ఉన్న స్టార్టింగ్ ఏం కాదు, మీ హార్ట్ స్లోగా పోతుంది, కంట్రోల్ చేయలేకపోతే రబ్బర్ బ్యాండ్ లాగా ఉబ్బుతుంది ఎక్కువ స్పీడ్ తో వచ్చారు. సో అప్పుడు ఏమైతే, ఒకప్పుడు హార్ట్ అటాక్ ఫస్ట్ టైమా సెకండ్ టైమా థర్డ్ టైం అడగటం, ఇప్పుడు డైరెక్ట్ వచ్చుతూనే పోతున్నాం. అంటే హార్ట్ యొక్క తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. అందుకని ఏంటంటే బీపీ ఒకసారి వచ్చింది అంటే దాన్ని రెగ్యులర్ గా మేనేజ్ చేసుకోవాల్సిందే. సో అనుకోకుండా నేను చెప్పాను ఇంతకుముందు సందర్భాలు, ఏదో అనుకోకుండా ఫ్రెండ్ తో కూడా డబ్బులు లేకునో నిద్ర లేకపోవడం వల్ల వీటి వల్ల పెరిగే బీపీ ఒక రోజుకు 2 రోజుల్లో సెట్ అయిపోతుంది. అందుకనే మీరు ఆ బీపీనా ఈ బీపీనా చెక్ చేయాలంటే, నేను బీపీ టాబ్లెట్ నాకు చాలా ఫస్ట్ మందికి వచ్చినప్పుడు వెంటనే ఎవరికి రాయను. నేను ఏం చెప్తానంటే, Day 1 Day 2 Day 3 ఉదయం సాయంత్రం బీపీ చెక్ చేయమని, నాకు 6 రీడింగ్స్ తీసుకొని రమ్మని చెప్తా. సో వాళ్ళకి ఏముంటుంది, ఎవరికైనా ఇప్పుడు నాకైనా రోజు టాబ్లెట్ వేసుకోవాలంటే చిరాకే, ఎవరికైనా చిరాకే. ఇప్పుడు అందుకని నేను చెప్తాను, మీకు ఉందా లేదా డిసైడ్ చేద్దాం. సో Day 1 Day 2 Day 3 ఉదయం సాయంత్రం బీపీ చెక్ చేసుకుని 6 రీడింగ్ రమ్మని చెప్తాను. ఆ 6 రీడింగ్లలో 4 నుంచి 5 రీడింగ్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అంటే ఎక్కువ బీపీ చూపిస్తుంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా టాబ్లెట్ రాస్తాను, మీరు ఖచ్చితంగా వాడుకోవాలి. లేదు 1-2 సార్లు ఏదో వచ్చింది, మిగతా అంతా నార్మల్ ఉంది అనుకోండి, యూ డోంట్ నీడ్ ఆఫ్ ఎనీ టాబ్లెట్ అని చెప్తాను. సో వాళ్ళకి ఏం చెప్తానంటే సజెషన్స్ చెప్తాను. సో బీపీ ఎట్లా కంట్రోల్ చేయాలి, బీపీ టాబ్లెట్ ఏం న్యాచురల్ మెథడ్ ద్వారా ఎట్లా తగ్గించుకోవాలి అనేది. సో వాళ్ళకి ఏం చేయాలంటే, ఫస్ట్ రెగ్యులర్ డైట్, ప్రాపర్ టైం కి తినాలి, స్లీప్ 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి, అండ్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తినకుండా స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాకింగ్ అండ్ యోగా అండ్ సాల్ట్ తగ్గించుకోవడం, ఈ 3 థింగ్స్ చేయమని చెప్తాను ఈ న్యాచురల్ మెథడ్ ద్వారా. నిద్ర సరిగా ఉండాలి, టైం కి తినాలి, నిద్ర స్ట్రెస్ తగ్గించుకోవాలి. మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన లైఫ్ స్టైల్ వల్ల 90% మన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే థింగ్ తేడా, బీపీ గానీ షుగర్ గానీ థైరాయిడ్ గానీ ఇవన్నీ థింగ్స్ కారణం ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఇవన్నీ ఒకప్పుడు లేవు, 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత ఉండేవి, ఇప్పుడు 45-35 డిగ్రీలన్నీ వస్తున్నాయి మనకి. అంటే ఇప్పుడు 50 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఒకవేళ బీపీ ఉంది, కంట్రోల్లో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు రెగ్యులర్ గా మందులు యూజ్ చేయాలంటారా? ఉన్నా లేకున్నా కాదు, ఖచ్చితంగా ఉందా లేదా డిసైడ్ అయింది, ఒకసారి ఉందని డిసైడ్ అయింది అనుకోండి, టాబ్లెట్ వేస్తే కంట్రోల్ ఉందంటే టాబ్లెట్ వేసుకోవాల్సింది. చాలా మంది ఏంటంటే టాబ్లెట్ వేసుకుంటారు, నాకు కంట్రోల్ వచ్చిందని బంద్ చేస్తారు, ఎవరిని అడగరు, సడన్ గా బంద్ చేయదు. టాబ్లెట్ వేసుకోవడం వల్ల నీకు కంట్రోల్ అయింది. సో టాబ్లెట్ వేసుకోకపోతే ఖచ్చితంగా ఎక్కువనే ఉంటది. సో నువ్వు బంద్ చేయాలి అనుకున్నా, వెయ్యాలి అనుకున్నా డాక్టర్ గారి సజెషన్ లో వాడడం. ఇప్పుడు సడన్ గా చెక్ చేసి 150 160 వచ్చినప్పుడు ఒకసారి వెంటనే రాయను అని చెప్పాను. నేను ఎవరికి బీపీ టాబ్లెట్ సడన్ గా వస్తే రాయను, అది చెప్తున్నాను. స్టార్ట్ చేసే ముందు అవసరం అయితేనే స్టార్ట్ చేయాలి. సో ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు టైం ఇచ్చే స్టార్ట్ చేయాలి, మునిగిపోయేది ఏం లేదు. సో బంద్ చేయాలి అంటే కూడా నేను ఒకసారి మళ్ళీ 3 రోజులు సేమ్ థింగ్. ఒక టాబ్లెట్ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే 7 రోజులు ఉంటుంది. నాకు చాలా మంది బంద్ చేయాలని ఆలోచన ఉందంటారు మనం. అప్పుడు ఏం చెప్తానంటే వాళ్ళకి టాబ్లెట్ స్టాప్ చేయండి. ఆ టాబ్లెట్ యొక్క పవర్ ఏంటంటే 5 నుంచి 7 రోజులు ఉంటుంది. 7 రోజుల తర్వాత 8వ రోజు 9వ రోజు 10వ రోజు మళ్ళీ 3 రోజులు బీపీ చెక్ చేయమని చెప్తాను. సో ఆ పవర్ పోయిన తర్వాత బీపీ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. పెరిగితే కొన్ని బీపీ ఉంది, పెరిగింది కాబట్టి నువ్వు వాడాలి, అది వాడుతున్నావు కాబట్టి మంచిగా ఉంది. లేదు నార్మల్ గా ఉంది అనుకోండి, నేను టాబ్లెట్ అవసరం లేదు, తగ్గియమని చెప్పేస్తాను.
సో అది పంచాలన్నా తగ్గిన చాలా మంది నా దగ్గరికి టాబ్లెట్ వాడుతూ వచ్చిన వాళ్ళు బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు ఏం లేదనుకుని వచ్చిన వాళ్ళకి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో అట్లా 2 థింగ్స్ ఉంటాయి. అందుకని స్టార్ట్ చేసే ముందు బీపీ అనేది ఒకసారి స్టార్ట్ చేస్తే ఎక్కువ రోజులు వాడాలనేది ఎందుకంటే నీ బాడీ సిస్టమేటిక్ ఉండడం కోసం. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇది ఏంటంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా చాలా వరకు చూస్తూనే ఉన్నాం. అంటే దీన్ని కొంతమంది ఆ సమస్య ఏదైనా ఉన్నా కూడా దాచిపెడుతున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. ఇది చెప్పుకోలేక ప్రాబ్లం ఉందని కూడా దాన్ని దాచిపెడుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు లేడీస్? ఇప్పుడు నేను అది చెప్పలేకుండా ఉందమ్మా, ఎవరి ఏజ్ అని చెప్పలేకుండా ఉంది, ఎవరికైనా రావచ్చు. ఫస్ట్ థింగ్ ఎవరైనా కానీ ఫస్ట్ స్నానం చేసుకునే ముందు బెస్ట్ వాళ్ళందరూ లేడీస్ అందరూ కూడా ఒక సజెషన్ ఏంటి అంటే స్నానం చేసుకునే ముందు కంపల్సరీగా హ్యాండ్ ని ఇలా పెట్టేసుకొని మనకు ఆన్తో పాల్పేట్ చేసుకోవాలి. అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా కణుతులు కనబడుతున్నాయా లేవా. ఫస్ట్ థింగ్ కణుతులు కనబడితే ఏం చేయాల్సి నాకు అనుకోకుండా ఏదో గడ్డలాగా తగులుతుంది, ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మీరు చేసుకోవాల్సింది ఒక దగ్గర ఉన్న డాక్టర్ని, ఒక జనరల్ సర్జన్ కానీ లేదు గైనిక్ డాక్టర్ని కానీ కలిసి ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకోగలిగితే ఆ యొక్క సైజ్ చూస్తారు ఫస్ట్. సో ఒకసారి స్కాన్ చేయించుకోవాలి. 100లో 90% మంది కణుతులు ఏముంటాయి అంటే ఫైబ్రోయిడ్నోమాసే ఉంటాయి, అంటే కొవ్వు గడ్డలే ఉంటాయి. అయితే కొవ్వు గడ్డల సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? అసలు కొవ్వు గడ్డలు అందరికి ఉంటే చాలా 100లో 90 మంది కనబడతాయి అనుకోకుండా చెక్ చేస్తే. సో అన్ని కొవ్వు గడ్డలు ఇంపార్టెంట్ కావు, 99% ఏముండదు. అయితే ఆ కొవ్వు గడ్డల యొక్క సైజును బట్టి మన ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. కొవ్వు గడ్డ యొక్క సైజు లెస్ దాన్ 2 సెంటీమీటర్ ఉంది అంటే 2 సెంటీమీటర్ కంటే 1 ఇంచు కంటే తక్కువగా ఉందనుకోండి, అవి 80 to 90% ఎటువంటి ఇబ్బంది పెట్టవు. అండ్ అప్పుడు ఏం చేయాలి అంటే చిన్న సైజు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎవ్రీ 6 months ఒకసారి అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా చూసుకోవాలి. స్కాన్ లో ఫాలో అప్ లో ఉండాలి. లేదు కొంచెం సైజ్ ఎక్కువగా ఉంది, 2 సెంటీమీటర్ కంటే ఎబో ఉంది, పెద్దగా ఉంది, సో 2 months 2 సెంటీమీటర్ 2 ఇంచులు ఉంది, అట్లాంటి ఏం చేయాలి ఒక ఫస్ట్ సూది పరీక్ష చేయించుకోవాలి. సూది పరీక్ష చేయించుకుని అందులో కూడా నార్మల్ వచ్చింది అనుకోండి, వీ కెన్ వెయిట్, నెక్స్ట్ మళ్ళీ 6 months ఒకసారి ఫాలో అప్ చేసుకోవచ్చు. అది పెద్దగా ఉన్నాయి కూడా అంటే మళ్ళీ పెరుగుతుందంటే తీసేస్తాం. లేదు ఆ సూది పరీక్షలో ఏమైనా తేడా వచ్చింది అంటే చెడ్డలాగా డౌట్ఫుల్ గా ఉంది అనుకోండి, అప్పుడు మ్యామోగ్రఫీ అంటే ఎక్స్రే ఉంటుంది అన్నట్టు, ఎక్స్రే లాగా అండ్ సర్జరీ చేసి మొత్తం కంతినే తీసేసి టెస్ట్ పంపించుకోవాల్సి వస్తుంది. అంటే చిన్న సైజ్ ఉంటేనేమో వెయిట్ చేయొచ్చు 6 months కి, 2 సెంటీమీటర్ ఉంటే 2 సెంటీమీటర్ కంటే ఎబో ఉంటే ముక్క పరీక్ష చేయించుకొని అది మంచిగా ఉంటే ఇంకో మళ్ళీ వెయిట్ చేయొచ్చు, లేదా చెడ్డగా ఉంటే సర్జరీ చేయించుకోవాలి. సో దీన్ని బట్టి మాకు అది డాక్టర్ గారిని మీరు వెళ్తే అవచ్చు, వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు, కంతులు అనగానే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫాలో అప్ ఉండడం అయితే మంచిది. ఎప్పటికైనా అది కంతు అనేది చెడ్డగా మారొచ్చు అనే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ మొన్న 35 years ఒక లేడీ, 35-40 years ఉంటుంది లేడీ, జస్ట్ కంతులని చిన్న కంతని వచ్చింది, ఆ చంకలో కూడా చిన్న కంతు ఉంది. సో చూస్తాం చాలా చిన్న సైజ్ ఉంది. సో అనుకోకుండా సరే ఎందుకైనా మంచిదమ్మా మీరు అన్నట్టుగా ఎందుకైనా మంచిదమ్మా ఒకసారి స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ లో నార్మల్ చిన్న సైజ్ ఇచ్చినారు, 2 to 3 సెంటీమీటర్ వరకు ఇచ్చినారు. సో చంకలు కూడా తీస్తే ఒక్కసారి సూది పరీక్ష చేయించుకుంటే మంచిదమ్మా. సూది పరీక్ష తీస్తే క్యాన్సర్ స్టేజ్ 2 స్టేజ్ 3 ఉంది. సో అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆ కంతి యొక్క మంచిదా చెడ్డదా చేయాలంటే మనం సూది పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. అంటే 2 సెంటీమీటర్ కంటే ఎబో ఉన్న సైజు కంతిలో సూది పరీక్ష చేయించుకోవాలి. 2 సెంటీమీటర్ కంటే బిలో ఉంటే మనం వెయిట్ చేయొచ్చు స్కాన్ రిపోర్ట్ బట్టి. అందులో స్కాన్ లో కూడా రిపోర్ట్ లో ఇస్తారు. ఇక్కడ క్యాన్సర్ కంతి అయితే దానికి రక్తం ఎక్కువ పోతూ ఉంటది, సో దాంట్లో తేడాలు కనబడుతూ ఉంటాయి. సాఫ్ట్ అది మనకు స్కాన్ బట్టి సర్జరీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతారు. కంతి తీసేస్తే ఏం ప్రాబ్లం ఏముండదు. సింపుల్ ఎగ్జాంపుల్ మొన్న ఏంటంటే ఒక కారు నొక్కుతుంది, పడ్డది దెబ్బ తాకింది ఇక్కడ. సో అది చిన్నగా దెబ్బ తాకిన వల్ల నాకు వచ్చింది అనుకుని చాలా మంది ఉన్నారు. మొన్న బస్సు ఎక్కుతుంటే ఒక ఆమెకు రాడు గుద్దుకుంది. సో ఇద్దరు సేమ్, ఒకరు రైట్ ఒకరు లెఫ్ట్. ఈ 2 ఇన్సిడెంట్ నాకు జరిగిన ఇన్సిడెంట్, ఈ 1 month 2 months లో జరిగిన ఇన్సిడెంట్ లో. సో వాళ్ళు చెక్ చేస్తే ఏంటంటే అంతనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, టాబ్లెట్స్ రాయించుకోరు, దెబ్బ తాకడం వల్ల ఇక్కడ నాకు గడ్డ అయింది సార్ అని చెప్పేసి వెళ్ళినారు. చూస్తే మందులు రాష్ట్రం తగ్గుతలేదు, ఎంతకు తగ్గుతలేదు. 2 months 3 months తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తే ఫస్ట్ స్కాన్ లో నార్మల్ ఉంది, 2 months తర్వాత మళ్ళీ ఎంతకు తగ్గుతలేదు గడ్డ. చేస్తే స్కాన్ చేస్తే అప్పుడు అది క్యాన్సర్ లాగా ఉంది. చూస్తే అది స్టేజ్ 4 లోకి వెళ్ళింది. సో అంటే అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, అనుకోకుండా ఏదో దెబ్బ తాకడం వల్ల చూసుకున్నారు అంతే తప్పితే వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామినేషన్ చేస్తే ఉండేదేమో. ఆ దెబ్బ తాకినప్పుడు గడ్డ అనేది ఎక్కువ రోజులు పోకుండా ఉండడం అనేది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అంటే సాధారణంగా కొన్ని సందర్భాల్లో బ్రెస్ట్ ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా పెరుగుతున్నట్టు అనిపించటము అలా అనిపిస్తుంది. అది ఏదో మనం ఫుడ్ తీసుకుంటున్నాం, తింటున్నాం, వెయిట్ పెరిగాము ఇట్లా అనిపిస్తా ఉంటది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ గానీ అది కొంచెం బిగ్ సైజ్ లో అవ్వటం, లేకుంటే సడన్ గా గట్టిగా గడ్డలు కట్టేసినట్టు పెయిన్ రావటం, అంటే బాతింగ్ చేయడానికి కూడా ఇబ్బందిగా అనిపించడం, ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఈ సింటమ్స్ అంటారా? ఆ సింటమ్స్ ఏంటంటే అవి దీనికి సంబంధం లేదమ్మా. అవి మీకు డేట్ లో కొంతమందికి ఏమవుతుందంటే డేట్ టైంలో
హార్మోన్ యొక్క ఫ్లక్చుయేషన్ వల్ల ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ కొంచెం సర్క్యులేషన్స్ ఎక్కువ అవడం, బ్రెస్ట్ యొక్క టెండర్నెస్ పెరుగుతుంది. అంటే బ్రెస్ట్ కొంచెం కొంచెం స్లో టెండర్ ఉంటుంది, ముట్టుకోగానే కొంచెం నొప్పిగా ఉంటుంది. అండ్ కొందరికి ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటారు. ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటే కూడా ఏంటంటే కొంచెం బ్రెస్ట్ యొక్క సెన్సిటివిటీ పెరుగుతుంది. అట్లాంటి టైంలో ఏంటంటే మీరు విటమిన్ ఈ టాబ్లెట్ కానీ ఈవినింగ్ ప్రైమ్ రోజు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఆ చిన్న చేసుకోవడం అండ్ సపోర్టింగ్ బ్రెస్ట్ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఈ బ్రెస్ట్ యొక్క టెండర్నెస్ ని ఇవి తగ్గించుకోవచ్చు. కొందరికి హార్మోన్ డేట్స్ వచ్చిన టైంలో బ్రెస్ట్ రావడానికి ముందు ఆ టైంలో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అవుతుంది. సో వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. చిన్న సింపుల్ గా ఆ టైంకి ఏదైనా పెయిన్ కిల్లర్ కానీ 1 or 2 days కానీ, లేదు కొంచెం విటమిన్ టాబ్లెట్, విటమిన్ ఈ టాబ్లెట్ కానీ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ గైనకాలజిస్ట్ సపోజ్ అయితే మీకు సరిపోతుంది. నేను చెప్పేది అది వేరు అండ్ కంతులు వేరు. మీరు సింపుల్ గా స్నానం చేసేటప్పుడు ఎవ్రీడే కొంచెం చిన్నగా ఒకసారి పాల్పేట్ చేసుకోగలిగితే మీకు కణుతులు గుండ్రంగా కానీ ఏదైనా తేడా కనబడుతుంది. నార్మల్ టెక్స్చర్ కి డిఫరెంట్ టెక్స్చర్ కనబడుతుంది. అట్లాంటప్పుడు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. అందుకని ఇలా పట్టుకోకుండా, అందుకని ఇలా 4 fingers తోని 2 వైపులా కూడా స్నానం చేసేటప్పుడు ఒక్కసారి టచ్ చేసుకోగలుగుతాయి. నేను 35-40 years దాటిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఎగ్జామినేషన్ చేసుకోవడం, స్నానం చేసేటప్పుడు కంపల్సరీ చూసుకోవడం అనేది మంచిది. అందులో మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ని వెళ్తే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్తారు. అవసరం అంటే ఇలా ఒకవేళ సపోజ్ మీరు చెప్పిన విధంగానే మనం టెస్ట్ చేసుకుంటాం. అలా కాకుండా కనుక ఒకవేళ హాస్పిటల్ కి వెళ్తే మనకి అసలు ఆ సింటమ్స్ ఏం కనిపించకపోయినా కూడా ఉండొచ్చు. ఇలా మన రీసెంట్ గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు టెస్ట్ చేసుకున్నారంటున్నారు. అట్లా ఆ విధంగా కాకుండా అసలు నార్మల్ గా మనకు ఉందా లేదా అని మనం ముందుగానే టెస్ట్ చేయించుకోవడం అందుకనే ఇప్పుడు మన జనరల్ చెకప్ లో అన్ని చేస్తున్నారు కదా, పొట్ట స్కాన్ గానీ, బ్రెస్ట్ స్కాన్ గానీ, ఇవి మ్యామోగ్రఫీ దాకా రెగ్యులర్ అవసరం లేదు. ఒకటి అవుట్ సైడ్ స్టేట్ లలో మన యుఎస్ లో గానీ మ్యామోగ్రఫీ ఎవ్రీ 45 years దాటిన వాళ్ళకి 40 years దాటిన ఆటోమేటిక్ గా ఉన్నా లేకున్నా చేయించుకుంటున్నారు. స్క్రీనింగ్ టెస్ట్. ఇప్పుడు పాప్స్మియర్, ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ ఉన్నాయా లేదా, ఇట్లా మన గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్ లాగా మ్యామోగ్రఫీ అనేది స్క్రీనింగ్ టెస్ట్. అల్ట్రాసౌండ్ గానీ, మ్యామోగ్రఫీ గానీ, గర్భాశయ ముఖ పాప్స్మియర్ టెస్ట్ గానీ, అల్ట్రాసౌండ్ స్కాన్ గానీ, ఇవన్నీ స్క్రీనింగ్ టెస్ట్లే. ఈసీజీ 2D ఈక్వల్ ఎలా చేస్తామో వీటన్నిటికి క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడానికి స్టార్టింగ్ స్టేజ్ లో అన్నట్టు. ఫర్దర్ టెస్ట్ తర్వాత ఎవ్రీ ఇయర్ 45 years దాటిన వాళ్ళందరూ కూడా కొన్ని టెస్ట్ చేసుకోగలితే, అమౌంట్ ఇష్యూ లేని వాళ్ళందరూ చేయించుకోగలితే బెస్ట్ ఆప్షన్. అది మీరు అన్నట్టుగా తొందరగా డిటెక్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం కాకముందుగా డిటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే దీనికన్నా కూడా కొంచెం ప్రమాదకరమైంది ఇప్పుడు గర్భసంచికి సంబంధించి చూస్తే ఇది కూడా చాలా వరకు 40+ అనే కాదండి, కొంతమంది 30+ లో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని సందర్భాల్లో వైట్ డిశ్చార్జ్ కావటం కానీ, ఇదంతా వాళ్ళు దానికి నార్మల్ గా తీసుకుని మెడిసిన్స్ వేసుకుని తగ్గిపోయింది లైట్ తీసుకోవడం, అది తర్వాత చాలా ప్రమాదానికి దారి తీయటం, ఇవి కూడా చూస్తూ ఉన్నాం. అసలు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అవునమ్మా, ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్లు ఉన్నాయి. అదే బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా మోస్ట్ కామన్ ఉన్నాయో అది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా కామన్. సో కంతులు చాలా మందికి స్కాన్ చేసినా అనుకోకుండా గర్భాశయంలో కంతులు ఉన్నాయి సార్, ఇవన్నీ ఉంటాయి. సో గర్భాశయ కంతులు మనం ఎప్పుడు ముట్టుకుంటాం అంటే ఎప్పుడు ఆపరేషన్ చేస్తాము అంటే అందరికీ ఆపరేషన్ ఏం అవసరం లేదు. సో అనుకోకుండా ఏదో స్కాన్ చేసాం సార్, నాకు డిటెక్ట్ అయింది, కణితుల సైజు <2 centimeters ఉంది, వీ కెన్ వెయిట్ అంటే వెయిట్ చేయొచ్చు. అంటే నీకు ఎటువంటి నొప్పి కానీ, ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ, డేట్ టైంలో కొంత నొప్పి ఎక్కువ వస్తుంటది, కొంత డేట్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటది. సో అడ్నోమయోసిస్ కానీ, ఎండోమెట్రియోసిస్ ఉన్నది అండ్ కంతులు ఉన్నాయి, మల్టిపుల్ కంతులు ఉన్నాయి. అట్లాంటి టైంలో ఏమో సర్జరీకి సజెస్ట్ చేస్తాం. అంటే డేట్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి. లేదు కంతి సైజ్ చిన్నగా ఉంటే ఇన్సిడెంట్ ఉంటే ఆమెకి ఎటువంటి డేట్ ప్రాబ్లం లేదు, రెగ్యులర్ డేట్లు అవుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదనుకోండి, అసలు దాని గురించి ముట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే కంతి సైజ్ చాలా ఎక్కువగా ఉంది అంటే 4 centimeters, 5 centimeters, 6 centimeters పెద్ద సైజ్ ఉంటుంది, ఇలాంటి వాటికి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అల్ట్రాసౌండ్ స్కాన్ లోనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి పీరియడ్ టైమ్స్ లో పెయిన్స్ రావడం ఇట్లాంటప్పుడు టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుందంట. మామూలు అప్పుడు స్కాన్ ఎప్పుడైనా చేసుకున్నా కూడా స్కాన్ చేసుకుంటే గర్భాశయంలో కంతులు ఉన్నాయి అనుకోండి, అదే మీరు ఎక్కువ శాతం స్కాన్ ఎవరు చేయించుకుంటారు, నొప్పి వచ్చినప్పుడు చేయించుకుంటారు. ఆ నొప్పి వచ్చిందంటే డేట్ వల్ల నొప్పి రావచ్చు, ఎండోమెట్రియోసిస్ వల్ల రావచ్చు, లేదంటే అడ్నోమయోసిస్ వల్ల రావచ్చు. కంతుల వల్ల ఎక్కువ శాతం మందికి నొప్పి రావు, కన్షన్ల వల్ల ఏమి ఇబ్బంది ఉండదు, కానీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కొన్నిసార్లు. బ్లీడింగ్ అనేది తొందరగా కంట్రోల్ కాదు. అయితే కంతులు క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్త ఏంటంటే దాని నుంచి ముక్క తీయడం కష్టం అన్నట్టు. ముక్క తీయాలని రెగ్యులర్ కాకపోతే ఎవ్రీ 6 months ఒకసారి ఫాలో అప్ చేసుకొని స్కాన్ టెస్ట్ మంచిగా ఉంది, గర్భాశయ ముక్క పరీక్ష చేయించుకోగలితే మనం వీ కెన్ వెయిట్. అంటే 45 years దాటిన వాళ్ళకి చిన్న చిన్న కంతులు 2 centimeters, 3 centimeters ఉందనుకో, వీ కెన్ వెయిట్, ఎటువంటి ఇబ్బంది లేదు, డేట్లో అయిపోయినాయి, సో వెయిట్ చేయొచ్చు. కానీ పెద్ద సైజ్ ఉంటే మాత్రం అంటే 4 centimeters, 5 centimeters ఉండి మల్టిపుల్ ఉన్నాయంటే మాత్రం వీ హ్యావ్ టు రిమూవ్. అంటే యూట్రస్ కానీ గర్భాశయ కంతులు కానీ రిమూవ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అంటే ఇప్పుడు ఇది మినిమం ఒక 40-45 years లోపు వాళ్ళకే చేస్తారంటారా? అలా ఎవరికైనా చేస్తాము. సో వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, అదే పేషెంట్ కి క్యాన్సర్ లక్షణాలు కనబడబోతున్నాయి అనే ముందు జాగ్రత్త కోసమే అవసరం అయితేనే తీస్తాము.
లేదు ఎటువంటి ఇబ్బంది లేదు వెయిట్ చేయొచ్చు అంటే రెగ్యులర్ వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఒక 6 months ఒకసారి మీరు ఫాలోఅప్కి రావాలమ్మా, స్కాన్ చేయించుకోవాలి, ఎవ్రీ మంత్ ఇచ్చేసుకోవాలి. 6 months కోసం ఇట్లా ఫాలోఅప్ రావాలంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళంటే అర్థం చేసుకోగలుగుతారు నాకు ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఎవ్రీ మంత్ 6 months చెక్ చేసుకోవాలి. అదే ఊళ్ళో నుంచి వస్తారు, అంతటి అవకాశాలు ఉండవు, రెగ్యులర్ ఫాలోఅప్ చేయరు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇక మేము కొన్నిసార్లు సజెస్ట్ చేస్తాం, వీళ్ళు ఫాలోఅప్ చేసే క్యాండిడేట్లు కాదు, రెగ్యులర్గా ఉండే పట్టించుకునే క్యాండిడేట్ కాదు, ఏదో అనుకోకుండా ఏదో ఇప్పుడు వచ్చే సంవత్సరం ఫ్లూక్ లో చేయించుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చేయించుకుంటే మంచిదని చెప్పేస్తాం అన్నట్టు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? జాగ్రత్తలు అంటే ఎవ్రీ 6 months ఒకసారి స్కాన్ చేయించుకోవడము, ఆ సైజ్ పెరుగుతుందో లేదో చూసుకోవడము. సో అండ్ డేట్ ఏమైనా ప్రాబ్లం అనిపించినా, ఎక్కువ బ్లీడింగ్ అయినా, డేట్ లో అయిపోయిన తర్వాత వెంటనే కొందరు అప్పుడు స్పాటింగ్ అవుతుంటది, అట్లాంటి వాళ్ళు తొందరగా రావడం అనేది ఇంపార్టెంట్ థింగ్. సో అప్పుడే గర్భాశయ ముఖ ద్వారా కొందరికి డేట్లు ఆగిపోతాయి, ఆఫ్టర్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ కానీ లేకపోతే కొందరు సడన్ గా బ్లీడ్ కనబడుతుంది, 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి సడన్ గా బ్లీడింగ్ కనబడుతుంది. సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో గర్భాశయ ముఖ ద్వారా లక్షణం ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుంది అంటే 50 ఏళ్ళు ఉంటుంది, 45, 60 ఏళ్ళు డేట్లు అయిపోతాయి. డేట్లు అయిపోయి 4-5 సంవత్సరాల తర్వాత అనుకోకుండా సెక్సువల్ కాంటాక్ట్ లో బ్లీడింగ్ అవ్వడం పోస్ట్ కాయిటల్స్ తర్వాత. లేదు అనుకుంటే కొందరికి ఏమవుతుంది అంటే అనుకోకుండా స్పాటింగ్ అవుతుంది, సార్ నాకు డేట్లో అయిపోయి 5-6 సంవత్సరాలు అవుతుంది, 2-3 సంవత్సరాల తర్వాత బ్లీడ్ వచ్చింది. సో అట్లాంటి వాళ్ళు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆ బ్లీడింగ్ అవ్వడం కాదు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అవ్వచ్చు, సర్వైకల్ క్యాన్సర్ అని అవ్వచ్చు, అట్లాంటి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ సిమ్టమ్ అదే. దాని ఏం చేస్తారంటే ఏదో బ్లీడింగ్ తగ్గడానికి టాబ్లెట్ వాడతారు, అనుకోకుండా మధ్యలో వచ్చిపోతుంది అని చూస్తారు, అక్కడ మిస్ చేస్తారు చాలా మంది. బ్లీడింగ్ అవుతుంది కానీ లోపల స్టార్ట్. ఆ ఇంటి ఇచ్చినప్పుడే మనం అందుకోవాలి. అంటే డేట్లో అయిపోయినా కూడా మళ్ళీ బ్లీడింగ్ అవుతుందంటే అది కొంచెం మైండ్ లో అది వార్నింగ్ సైన్ అన్నట్టు. ఆ టైంలో మనం ఏదో బ్లీడింగ్ మందులు వాడి నార్మల్ టైం పాస్ చేసి వదిలేయకుండా స్కాన్ చేయించుకొని ఫాలోఅప్ చేయించుకోవాలి. అది ఇంపార్టెంట్ థింగ్. అది చాలా ఫస్ట్ సిమ్టమ్ అదే ఉంటుంది. డేట్ లో అయిపోయినాక మళ్ళీ బ్లీడింగ్ అవడం అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెగ్లెక్ట్ చేయదు, అది చేయించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ వెరికోజ్ వెయిన్స్ అంటే వెయిట్ పెరిగిన వాళ్ళలో గానీ, ఇది కూడా ఎక్కువ శాతంగా లేడీస్ లో చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎక్కడ మోకాల కింద నుంచి మనం కాళ్ళ దగ్గర చూస్తుంటే బయటకి కనిపిస్తూ ఉంటాయి, చిన్నటి మన పాముల్లాగా కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళ కాళ్ళలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు అసలు ఇది ఎందువల్ల వస్తుందంటారు డాక్టర్? సో మనకు బాడీలో 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి గుండె పంప్ చేసే ఆర్టరీస్ ఉంటాయి, మన గుండె నుంచి వెళ్ళేటువంటి రక్తం తీసుకెళ్ళడానికి అన్ని పార్టీకి తీసుకెళ్తాయి, దాన్ని ఆర్టరీస్ అంటారు. మంచి రక్తం పోతుంది, చెడు రక్తం అంతా కూడా ఏంటి పైకి రావాలి, దాన్ని ఏమంటారు వెయిన్స్ అంటారు. సో మన హార్ట్ ఏమో పైనుంచి కింద, వాటర్ ఎట్లా మన గ్రావిటీ వల్ల కింద ఉండాలి కదా, మన రక్తం కూడా ఏం కావాలి, మనం నిలబడితే మొత్తం కిందికి వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళకుండా మళ్ళీ పైకి కూడా పంప్ అవుతుంది కదా. ఎక్కడ కింద ఏం పంప్ చేస్తుంది అంటే హార్ట్ పైన ఎట్లా పంప్ చేస్తుందో మన పిక్కల్లో ఉండేటువంటి రక్తనాళాలు ఏమైతే అన్నిటి కూడా వాల్స్ ఉంటాయి, అంటే యూనిట్ డైరెక్షన్ లో పోతుంది. మన పిక్కలు నడిచినప్పుడు ఏమైతే పిక్కలు కూడా పెరిఫెరల్ హార్ట్ అంటారు అన్నట్టు మన కాళ్ళని. సో అవి ఏం చేస్తాయి అంటే నడిచినప్పుడు ఆ ప్రెజర్ క్రియేట్ చేయడం వల్ల రక్తం అనేది పైకి వస్తుంది. ఆ పైకి వచ్చే రక్తం అనేది వాల్స్ మంచిగా ఉంటే ఒకటే డైరెక్షన్, యూనిట్ డైరెక్షన్ పైకే పోవాలి, కిందికి రావద్దు అన్నట్టు. సో కొన్నిసార్లు ఆ వాల్స్ ఏమైతే అంటే డ్యామేజ్ అవుతుంది, వెజల్స్ ఉన్నాయి వాల్స్, అప్పుడు ఏమైతుంది పైకి పోయిన రక్తం ఆ వాల్స్ డ్యామేజ్ అవడం వల్ల మళ్ళీ కిందికి రిగెస్ట్ అవుతుంది, కిందికి వస్తుంది. దానివల్ల కాళ్ళల్లో ఏమైతే రక్తం జామ్ అయిపోతుంది. అంటే మార్నింగ్ లేవగానే కాళ్ళు మంచిగా ఉంటాయి, అదే నైట్ వచ్చేసరికి కాళ్ళనేమో ఉబ్బినట్టు అవ్వడము, నొప్పిగా ఉండడము, కాళ్ళు బరువు అవ్వడము, నరాలు ఉబ్బడము, ఇవన్నీ థింగ్స్ ఏంటంటే వెరికోజ్ వెయిన్స్ అంటారు. సో దానికోసం ఏంటంటే స్కాన్ చేయించుకుంటే ఆ నరాలు అంటే మీన్స్ రక్తనాళాలు సరిగా ఉన్నాయో. ఈ ప్రమాదాన్ని దారి తీయడం అంటే ఏమవుతుందంటే రక్తం జమ అయింది అనుకోండి, ఎక్కువ శాతం కాళ్ళ నొప్పులు, వాపులు వస్తాయి. రెండో థింగ్ అంటే పడుకున్నప్పుడు కాళ్ళు ఎత్తు పెడితే తగ్గిపోతాయి. అందులో స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు ఏం చేయొచ్చు అంటే మనం పట్టీలు చుట్టుకోవడం ద్వారా, కాళ్ళు ఎత్తు పెట్టడం ద్వారా కొంచెం మనం అవాయిడ్ చేయొచ్చు, చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా. అదే థర్డ్, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటాయి, అంటే ఎక్కువ వాల్స్ డ్యామేజ్ అవడం. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ వస్తాయి. ఏమైతే ఆ రక్తం అనేది బయటకు వస్తుంది ఆ వెజల్ నుంచి ఎక్కువ ఉబ్బిపోవడం వల్ల. సో అప్పుడు ఏమైతుంది రక్తం స్కిన్ లోకి వచ్చిన చిన్న చర్మం నల్లగా అవడం, కాళ్ళలో చర్మం అనేది నల్లబడుతుంది, రక్తం బయటకు వస్తుంది కాబట్టి ఎప్పుడు మంటలుగా ఉంటుంది కాళ్ళలో. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ థింగ్స్ ఉన్నప్పుడు సర్జరీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నప్పుడు లేజర్ సర్జరీ ఉంది అండ్ వెరికోజ్ ఓపెన్ సర్జరీ ఉంది. ఈ 2 సర్జరీ ద్వారా మనం పర్మనెంట్ రిమూవల్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు ఈ సర్జరీ కూడా ఎక్కువ టైం తీసుకుంటది అంటారు, నిజమేనండి? ఏం లేదమ్మా, 40 minutes 30 minutes లో చేసేయచ్చు. ఇప్పుడు లేజర్ సర్జరీ వచ్చింది, ఇంకా సింపుల్, చేసి వెంటనే సాయంత్రం కూడా పంపించే విధంగా ఉంది. మనం లేజర్ సర్జరీ కూడా చేస్తాము, ఎటువంటి మరక లేకుండా చిన్న రంధ్రం ద్వారానే ఆ వెయిన్స్ లోకి వెళ్ళి ఆ వెయిన్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తారు, లేజర్ ద్వారా కాల్ చేస్తారు. మిగతా వెయిన్స్ మంచిగా ఉంటాయి, మంచిగా ఉన్నా చూసి కాల్ చేస్తారు. లేజర్ సర్జరీ కూడా వచ్చింది, అది ఈజీగా మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఎటువంటి మత్తు కూడా లేకుండా. సాధారణంగా సర్జరీలు అనగానే చాలా భయం ఉంటుందండి చాలా మంది. ఈ భయంతోనే ఎలాంటి సర్జరీలు ఉన్నా చేయించుకోవాలంటే ఇంకా ప్రాబ్లమ్ ని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు మెడిసిన్స్ తగ్గించుకుందాం అంటారు. ఇలా ఎక్కువగా భయపడే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారండి? అంటే అమ్మా కొన్ని సర్జరీస్ ని మనం అవాయిడ్ చేయడం వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు అనుకున్న వాటికి మేము చూస్తాం. పేషెంట్ కండిషన్, పేషెంట్ ఏజ్, ఈ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ కంఫర్ట్ గా ఉన్నారనుకోండి, అంటే వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మేము సజెస్ట్ చేస్తాం.
ఓకే. అండ్ చేయడం వల్ల ప్రాణాపాయం వెళ్ళేటప్పుడు అవకాశం ఉంటే మేము ఆపేస్తాం. మేమే చేయం. ఈ సర్జరీ చేయడం వల్ల నీకు ప్రాణాపాయం ఉంది అంటే మేమే చేయం ఫస్ట్. ఓకే. ఒక మనిషిని ప్రాణాపాయం తీసుకెళ్లి డబ్బులు సంపాదించే అవసరం అయితే ఎవరికి ఉండదు. అవును. కానీ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి చూసిరా, అవి నష్టాల కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి. హ్మ్. సో నువ్వు జీవితాంతం ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో బతకాలి. ఆ హ్మ్. 20 ఏళ్ళ వల్ల నీకు వచ్చే నొప్పి లేకుండా పోతుంది చూసినావా, హ్మ్. 20 ఏళ్ళు నీకు నొప్పి లేకుండా అవాయిడ్ చేయగలుగుతున్నావు. అవును. సో నువ్వు దానికోసం అని చేయొచ్చు. హ్మ్. చిన్న థాంక్స్. ఆ మత్తు ఇవ్వడం అనేది ఒకప్పటిలాగా మత్తు అనేది కాంప్లికేట్ లేకుండా అన్ని జాగ్రత్తలు వచ్చినాయి. హ్మ్. అవన్నీ కూడా సింపుల్ థింగ్స్ వచ్చాయి. హ్మ్. అనస్థీషియా అనేది ఒక డిపార్ట్మెంట్ అయింది. ఇవన్నీ అవును. జాగ్రత్తలు. ఎక్కువ శాతం మంది మత్తు కోసమే భయపడుతూ ఉంటారు. అవును. ఈ మత్తు అనేది కూడా లేటెస్ట్ థింగ్స్ వచ్చినాయి. ఒకప్పటిలాగా హ్మ్. ఏదో టీవీలో చూసినట్టు ఎక్కడో కూడా అనుకోకుండా ఎక్కడో ఇన్సిడెంట్ కొన్ని జరుగుతుండొచ్చు. అదే అవును. మత్తు ఎక్కువడం వల్ల చనిపోవడం అట్లాంటివి కాకపోవచ్చు. మోస్ట్లీ అది ఎడ్యుకేటెడ్ చదువుకున్న డాక్టర్లు ఎవరు అనస్థీషియా వాళ్ళు హ్మ్. ఇచ్చినవో అవి జరగవు. ఓకే అండి. కొన్ని టైమ్స్ అందరికీ జరగదు. అట్లా కొన్ని లక్షల్లో ఎవరో ఒకరు కొంచెం మత్తుమందు వికటించడం అట్లాంటివి ఉంటాయి. కాకపోతే హ్మ్. అందరికీ వికటించడం అంటూ ఉండదు. రెగ్యులర్‌గా మేము నెలకు ఒక 50, 60 మంది సర్జరీ చేస్తుంటాయి. హ్మ్. మాకు జరిగిన ఇన్సిడెంట్ ఎవరో టైం బాలేక అది అట్లా ఉంటే జరుగుతాయి కానీ అవును. కావాలని మాత్రం ఎక్కడికి ఎవరికి జరగదు. అవునండి. అది అది ఉంటది. అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీస్ అనేది తీసుకొని వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్. హ్మ్. సో సరైన మంచి ప్లేస్‌లో గాని, మంచి హ్మ్. డాక్టర్ దగ్గర పర్యవేక్షణలో చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ఓకే. సగం సగం చదువుకున్న వాళ్ళకి ఏదో తక్కువ రేట్‌లో వస్తుందని చెప్పి చదువుకొని హ్మ్. డాక్టర్ దగ్గర పోతున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఆ ఓకే. డిగ్రీ లేకుండా చేసే హ్మ్. వాళ్ళకి ఉంటే చూసినా మత్తు ప్రాక్టీస్ ఇచ్చే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి హ్మ్. ఆ సర్జరీ చేయకుండా కూడా చేస్తామని చెప్పేసి చేసేవాళ్ళు ఉంటారు. చిన్న చిన్న హ్మ్. క్లినిక్‌లో కూడా పెద్ద పెద్ద సర్జరీ చేస్తున్నారు. అక్కడ ఎక్విప్‌మెంట్లు ఉండవు. ఏం జాగ్రత్తలు తీసుకోవడానికి ఉండవు. అట్లాంటి వాటిలో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయండి. హ్మ్. సో అన్ని మంచి ఫెసిలిటీస్ ఉండి మంచిగా చేసుకున్న ప్లేస్‌లో మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఓకే. వేణు గారు ప్రస్తుతం మనం ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్నాము? 90% ఇంచుమించుగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి కూడా ఈరోజు యెస్. మీరు యెస్. మాకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా దానికి ఎలా చేయాలి మనం అన్ని వివరంగా చాలా క్లారిటీగా చెప్పారండి. అలాగే అభయ మీ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? తక్కువ రేట్‌లో హ్మ్. అన్ని సర్వీసెస్ రీజనబుల్ రేట్‌లో మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్‌కి మనం అన్ని సర్వీస్ అందుబాటులో ఇవ్వాలనే ఆలోచనతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఏ సమస్య అయినా ఎటువంటి అన్ని రకాల డాక్టర్లు మన దగ్గర 14-18 రకాల కన్సల్టెంట్లు ఉన్నారు. అందరూ కూడా రీజనబుల్ రేట్‌లో ఎటువంటి అవసరం ఉందా మీరు చాలా మంది డాక్టర్ దగ్గరికెళ్తే అవసరం లేకుండా సర్జరీ చేయడాలు, అవసరం లేకుండా మెడిసిన్ రాయడం చూసిర్రా? మన దగ్గర పనిచేసే డాక్టర్లు ఎవరికి కూడా కమిషన్ లేవు. హ్మ్. మన హాస్పిటల్‌లో పేషెంట్ పంపియడం ద్వారా ఎవరికి కమిషన్ లేదు. మీకు సర్జరీ చేసినా, చేయకున్నా, మెడిసిన్ రాసినా, రాయకున్నా ఎవరికి ఎటువంటి కమిషన్ రాదు. దానివల్ల మీకు అవసరం ఉంటే రాస్తారు, అవసరం లేకుంటే రాయరు. సో, ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ అన్నీ కూడా రీజనబుల్ రేట్‌లో అంటే రూ. 50కు ఓపీ ఫీస్ 8 మంది డాక్టర్లు ఉంటారు. సూపర్ స్పెషాలిటీ వాళ్ళైతే ₹500 ఉంది. బయట రూ. 1000, 1200 కూడా రూ. 500. అండ్ అందరూ క్వాలిటీ అండ్ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న డాక్టర్లు ఎవరు కూడా ఫేక్ డాక్టర్లు ఎవరు లేరు. అండ్ మీకు నాలెడ్జ్ విషయంలో కూడా స్టాండర్డ్ ఉన్నవాళ్ళు. అండ్ అందుబాటులో హ్మ్. మెడిసిన్స్ గాని, టెస్ట్‌లు గాని, డాక్టర్లు గాని అన్నీ అందుబాటులో ఉంటాయి మన దగ్గర హ్మ్. అయితే. ఆల్ రకాల సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఓకే అండి. ఓకే. ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా ఒక పేషెంట్ ఉన్నారు. తనకేదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఒక సర్జరీ చేయించుకోవాలి అంటే మనీ విషయంలో కూడా లక్షలు లక్షలు హాస్పిటల్స్‌కి వెళ్తే వాళ్ళు గుంజుతారన్న అవును. అవును. భయంతోని అవును. అవును. చిన్న చిన్న నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్‌ని ఇంకా పెద్దది చేసుకుంటున్నారు. మీ హాస్పిటల్‌లో వెళ్తే గనుక ఫీజు విషయంలోనే చాలా తక్కువగా ఉంది. ఈవెన్ సర్జరీ మీరు విషయంలో కూడా సర్జరీ మన దాంట్లో విషయంలోనే బయట ఇప్పుడు తక్కువగా ₹1,00,000 ఉంది. అయ్యే కాడ మనకి 50,000, అవునండి. 60,000 కూడా చేస్తున్నాం చాలా సర్జరీలని. అవునండి. అవును. సో, మనకి ఎంతవరకు వీలవుతుందో వాళ్ళ పేషెంట్ అఫోర్డబిలిటీని బట్టి చూసి కూడా మనం తక్కువలో చేస్తున్నామమ్మ. ఓకే అండి. ఇలా ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా ఉచితంగా కంటి వైద్యం చేయడమే కాదు, అతి తక్కువ ఖర్చుతో మీరు పేషెంట్‌లని ఎంతో కేర్ చేస్తూ, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి మీకు మరొకసారి మా ఛానల్ తరఫు థాంక్ యూ నుంచి మేడం. థాంక్ యూ. ధన్యవాదాలు సార్. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్ థాంక్ యూ అండి. మేడం.